എൻ്റെ ഗുരുവായൂരപ്പാ, മൈ ഗോഡ്, నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని ఇవిടేకి వన్నదిలే. ఈ సినిమా ഒരു మినిట్. ఓ హ్యాండ్సమ్ చేటా చేచి అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఈ సినిమాలో ఒక సుందరి కుట్టి, ఒక సుందరన్ కుట్టాన్ లవ్ స్టోరీ అని నేను ఫోర్ట్ కొచ్చి నుంచి ఇక్కడికి వచ్చాను. మీరందరూ చూడడానికి రెడీగా ఉన్నారా? కే ర్యాంప్. ఓ మై గాడ్, ప్రొడ్యూసర్స్ చాలా మంచి ప్రొడ్యూసర్స్. హాస్య మూవీస్ బ్యానర్ పైన, అలాగే రుద్రాంశ్ సెల్యులాయిడ్ అనేటువంటి బ్యానర్ పైన ఇద్దరు ప్రొడ్యూసర్స్ కలిసి తీస్తున్నటువంటి సినిమా అంటే എൻ്റെ గురువాయూరప్ప సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మా అమ్మమ్మ సాక్షిగా చెప్తున్నాను. రాజేష్ దండా గారు, అలాగే శివ బొమ్మక్ గారు ప్రొడ్యూసర్స్. జైన్స్ నాని గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడే? నమస్తే, బాగున్నారు? ఒక్కసారి హలో చెప్పండి. హలో. మంచి సుందర కుట్టన్, హ్యాండ్సమ్ బాయ్. అలాగే సతీష్ రెడ్డి గారు, డిఓపి గారు వచ్చారా? డిఓపి గారు ఒకసారి హాయ్ చెప్పండి మీరు కూడా. బ్రహ్మ కడలి గారు ప్రొడక్షన్ డిజైనింగ్, చోటా కే ప్రసాద్ గారు మన ఎడిటింగ్, అలాగే చైతన్య భరద్వాజ్ గారు వచ్చారు. చైతన్య భరద్వాజ్ గారు సింప్లీ సూపర్ మ్యూజిక్, కేరళ కుట్టి మ్యూజిక్ సింప్లీ సూపర్. మరి ఇంత కాంబినేషన్ లో మన కిరణ్ అబ్బవరం గారు, యుక్తి తరేజా గారు, అలాగే కామ్నా జెట్మలాని, విమలారామన్, ఒక హాయ్ చెప్పండి, వాళ్ళకి వెయిట్ చేస్తున్నారు. అలాగే యంగ్ డైనమిక్ ఫాదర్ మురళీధర్ గౌడ్ గారు, ఒక హలో చెప్పండి మీరు కూడా. ఓ సంతోషమై చాలా హ్యాపీ. సో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ కే ర్యాంప్కి వచ్చినటువంటి ద వెరీ వెరీ హ్యాండ్సమ్ కుర్రాళ్ళు, అలాగే వెరీ వెరీ బ్యూటిఫుల్ గర్ల్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రెజెంట్స్ హెవీ ర్యాంపేజ్ ఈవెంట్ ఆఫ్ కిరణ్ అబ్బవరం ఫిలిం పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే ఫీలింగ్స్ ఇండియా ఇన్స్టెంట్ నూడిల్స్, శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్, శ్రేయస్ కార్పొరేట్ క్లబ్, శ్రేయస్ ఉత్సవ్, అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వెగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, హెల్త్ పార్ట్నర్స్ మిస్టర్ యోద్ధ డయాగ్నోస్టిక్స్, అలాగే మెడ్ఫిట్, డిఎన్ఏ డీకోడరు, ఫీటల్ మెడిసిన్, హైదరాబాదు, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, ఖమ్మము, ఈ అన్ని ప్లేసెస్లో అవైలబుల్గా ఉంది. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజికా, నమస్కారం వచ్చారు, ఓకే. అలాగే ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, ഭാരത് നമ്പർ 1 മൂവി ഈവൻസ് ആൻഡ് പ്രൊമോഷൻസ് കമ്പനി. അപ്പോൾ ഇപ്പം എന്താ ചെയ്യുക നമ്മൾ? എന്തെങ്കിലും പറയൂ ഒന്ന് ప్లీజ్. హలో నమస్కారం. ఓ నెక్స్ట్ మనము ఏ ఈవెంట్ అయినా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ గ్లిమ్స్ కానీ టీజర్ కానీ వెయ్యాలి. రెడీ? ఓకే, ఒక గ్లిమ్స్ చూద్దాము. టీజరో గ్లిమ్సో టీజరో ఏదో ఒకటి చూద్దాము. ప్రేమించిన తెలుగు అబ్బాయి లవ్ స్టోరీ ఎప్పుడైనా సూపర్ హిట్టే. ఎందుకంటే ఇక్కడ ఒక తెలుగు అబ్బాయి రాజీవ్ కనగాల అని, సుమా కనగాల అనే అమ్మాయి ప్రేమించాడు, పర్వాలేదు, ఆ లవ్ స్టోరీ సెపరేట్. కానీ ఈరోజు మాత్రం హెవీ ర్యాంపేజ్ ఈవెంట్. ఈ ఈవెంట్ మనం సూపర్ సక్సెస్ చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా డిఓపిని పిలిచేద్దాం స్టేజ్ మీదకి. సతీష్ గారు ఒకసారి స్టేజ్ మీదకి వస్తారా? సతీష్ రెడ్డి గారు సమ్మతమే. అలాగే ఇది థర్డ్ హ్యాట్రిక్ కొట్టడానికి డిఓపి గారు రెడీగా ఉన్నారు. మీరు చెప్పట్లు. నమస్కారం. ఇది ఎంతకంటే వర్తమానం సుగంధనేలే కేరళలో షూట్ చేసాం, బట్ మలయాళం అయితే రాలేదు. తెలుగు నమస్కారం చెప్పండి సరిపోతుంది. అందరికీ నమస్తే అండి. എല്ലാവരും సంసారిക്കണം అనండి. సంసారికడం. ఓకే, రండి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ మా కే ర్యాంప్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ కే ర్యాంప్ మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏదైతే మీరు చూస్తున్నారో అంతకి డబల్ ట్రిపుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. సినిమా చాలా జాగ్రత్తగా తీసాం, చాలా ఫాస్ట్గా తీసాం. ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించే స్టార్ట్ చేయాలి సార్. ఎందుకంటే రాజేష్ దండా గారు
శివ గారు ఇద్దరిలో వాళ్ళ సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మా రాజా గారు అయితే మార్నింగ్ 5:30 4:30కి ఫస్ట్ కాల్తో అప్డేట్ స్టార్ట్ చేసి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి థింగ్స్ అన్నీ ఆయనతోనే స్టార్ట్ అయ్యేవి. అలా పాజిటివ్గా స్టార్ట్ అయిన షూట్ మళ్ళీ అంతే పాజిటివ్గా ఆయన కాల్తోనే ఎండ్ అయ్యేది. అంత బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శివ సార్ చాలా సైలెంట్ సార్, బట్ చాలా పవర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ గారి గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి చాలా బాగా ఉపయోగపడింది. థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ చోటా గారు ఈరోజు కూడా ఇంకా రానట్టున్నారు. వచ్చారా సార్? థ్యాంక్ యూ. మిస్ అవుతున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్. పోస్ట్ ప్రొడక్షన్లో మీరు ఇచ్చిన సపోర్టు, కరెక్షన్స్ అన్నీ సినిమాకి చాలా బాగా ఉపయోగపడ్డాయి. లవ్ యూ సార్. అండ్ ఇంకా యుక్తి ఈ క్యారెక్టర్కి చాలా బాగా యాప్ట్ అయింది. తన యాక్టింగ్ అనేది కానీ తన క్యారెక్టర్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. మురళీధర్ గౌడ్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ విమలా మ్యామ్ చాలా షార్ట్ బట్ వెరీ ఇంపैक्ट ఉన్న క్యారెక్టర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. कामना जी डेफिनेटली मैं बोला ना, डेफिनेटली ऑडियंस सरप्राइज होता है, आप टेंशन मत करना, ठीक है. थैंक यू. అండ్ చేతన్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా నెక్స్ట్ లెవెల్ ఆర్ఆర్ ఇచ్చారు. ఆ వైబ్ కనిపించేస్తుంది, చూసాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా చాలా తక్కువ డేస్లో ఫినిష్ చేసామండి. చాలా తక్కువ డేస్లో. ఇంత తక్కువ డేస్లో ఫినిష్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ సపోర్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్ చాలా అవసరం. ఈ ప్రాసెస్లో మాకు ఆశయాకి రేలంగి మామయ్య, అప్పాజీ గారు, షఫీ గారు, ఇంకా ప్రొడక్షన్ టీం కిరణ్ గారు అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆశయాలో నాది ఫస్ట్ ఫిలిం మ్యామ్. కేరళ చిప్స్, బనానా చిప్స్ తీసుకొచ్చాను మీకోసం. మీరు టైర్డ్ అయ్యారు స్పీచ్ చెప్పి మధ్యలో. ఇప్పుడు చెప్పండి. సుమా మ్యామ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సపోర్ట్ చేసినందుకు. నేనేం సపోర్ట్ చేశా, మైక్ ఇచ్చా, ఇది ఇచ్చా. ఇదేనా సపోర్ట్? పెద్ద సపోర్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, అందుకే సపోర్ట్ అనే వర్డ్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బుచ్చి వీళ్ళంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. బుచ్చి, ఆదర్శ్, ఇంకా స్వామి, ఇంకెవరైనా మర్చిపోతే సారీ. అందరం కలిసి ఈ సినిమా అయితే ఆడియన్స్కి నచ్చాలంటే ఎలాంటి కంటెంట్ ఉండాలి, ఏముండాలి, డే 1 నుంచి కేర్ తీసుకున్నది ఇదే సార్. ఈ ప్రాసెస్లో జైన్స్ నాని గారు ఫస్ట్ నుంచి కిరణ్ గారిని కొత్తగా ప్రజెంట్ చేయాలి అనే దగ్గర నుంచి, ఆ థాట్ నుంచి మూవీ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో అందరు ఐడియాస్ అన్నీ చాలా ప్లస్ అయ్యాయి. రైటర్ రవి గారు కానీ అందరూ చేశారు. ఇంకా ఫైనల్లీ కిరణబోరం గారి దగ్గరికి వస్తే, ఈ సినిమా మీరు చాలాసార్లు కిరణ్ గారిని యాజ్ ఎ ఫ్యాన్స్గా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్ చేయాలి అని అడిగారు. ఇది అలాంటి ఫిలిమే అండి. అలానే కేర్ తీసుకొని చేశాం. డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫుల్ స్టఫ్ ఈ సినిమాలో ఉంటుంది. సో తీసుకొచ్చి మీ దగ్గర పెడుతున్నాము. ఇంకా ఏ లెవెల్కి తీసుకెళ్తారు అనేది ఇంకా మీ ఇష్టం, అప్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. కేరళ చాలా బ్యూటిఫుల్గా చూపించుంటారు, మీరు చాలా లొకేషన్స్ తిరిగి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు October 17th. నమస్కారం. నమస్కారం. మైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఓకే. అలాగే ఇప్పుడే ఇక్కడికి మన ప్రొడ్యూసర్స్ కూడా వచ్చేసారు, రాజేష్ గారు, శివ గారు. మీరు కూడా ఒక్కసారి, మన క్రౌడ్ మంచి ఉత్సాహంగా ఉన్నారు, ఒక హలో చెప్తే. హలో ప్రొడ్యూసర్స్ చాలా బాగుంటే చాలా సినిమాలు తీస్తారు. చాలా సినిమాలు తీస్తే నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. అందుకని నేను ప్రొడ్యూసర్స్ని బాగా 6 సినిమాలు, అన్ని 6 సినిమాలు నేనే చేశాను. మా సిస్టర్ చేసింది. అలాగే సినిమాలో ఇప్పుడే జుట్టు సర్దుకుంటున్న అనన్య ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. అనన్య ఆకుల, అతన్ని చూస్తుంటే నాకు కొంచెం కుళ్ళు వస్తుంది. నాకన్నా ఎక్కువ హెయిర్ ఉంది.
ఏం ఆయిల్ వాడుతున్నావు బాబు? అసలు ఆయిల్ వాడలేదు మేడం. అందుకని ఇట్లా పెరిగిపోయిందా? అంతే మేడం. ఓకే. ఇది ఇప్పుడు కిరణ్ సార్ అక్కడ కేరళ వెళ్ళి ఒక అమ్మాయిని లైన్లో పెట్టారు. మరి మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా సినిమాలో? అంత టైం ఇవ్వలేదు కిరణ్ సార్ నాకు. అయ్యయ్యో, రియల్ లైఫ్లో? లేదు మేడం. అయ్యో, నాకే చెప్పాలి నువ్వు ఇవన్నీ బాబు. చాలా సంతోషం. హాయ్ అండి, వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్లీ ఏదైనా ఒక గొప్ప విషయం జరిగినప్పుడు యూనివర్స్కి గాడ్కి థ్యాంక్ చేయాలంటారు. బట్ ఈ విషయంలో నా గాడ్ జైన్స్ రాణి గారు అయితే యూనివర్స్ రాజేష్ దండా గారు. అండ్ ഒരു മിനിറ്റ്. ഓ മൈ ഗോഡ്, വെരി യങ് ഹാൻസം ബോയ്, നമ്മളുടെ നരേഷ് ചേട്ടാ. గారి వేలుకి ఏదో అయినట్టుంది. ఆయన కిరణ్ గారి మావయ్య. ఓ, ఇది లవ్ సింబల్ చూపిస్తున్నారు. అచ్చా, ఓకే. నేను సంథింగ్ ఫింగర్ అయ్యిందేమో అనుకున్నాను. మీరు చెప్పండి. ఓ క్యూట్ బాయ్ చేటా, నరేష్ చేటా, సూపర్, వెల్కమ్. మీరు మాట్లాడేటప్పుడు నరేష్ గారు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడండి మీరు. హాయ్ నరేష్ సార్. సార్ నవీన్ అన్న వచ్చారు అనుకున్నాను సార్ సడన్ గా చూసి. లుకింగ్ సో గుడ్. నవీన్ గారు యంగర్ బ్రదర్, నరేష్ గారి యంగర్ బ్రదర్. యా సార్, ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ ఐ గాట్ టు వర్క్ విత్ సాయి కుమార్ గారు, వెన్నెల్ కిషోర్ గారు అండ్ సో మెనీ ఆర్టిస్ట్. థ్యాంక్స్ జైన్స్ నాని గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ రాజేష్ దండా గారు చాలా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అండ్ బొమ్మక్ శివ గారు కో ప్రొడ్యూసర్, ఆయన కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫుల్ ఫన్, ఇలా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ అయిపోయినందుకు చాలా బాధగా ఉంది. కానీ రేపు బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం అని మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఈ మా డిఓపి సతీష్ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్ వర్ధన్ గారు, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ చోలా, బుచ్చిరాజు, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పండక్కి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. అసలు థియేటర్లోనే దివాళీ చేయాలి. అండ్ మా కేరాంప్ హోల్ టీమ్కి ఆల్ ద బెస్ట్ కాదు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కొట్టేశాం. దివాళీకి కేరాంపే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అనన్య తీసుకో కొంచెం కేరళ చిప్స్. ఇదే స్టూడియో ఇది കുറച്ച് చిప్స్ കഴിച്ചിട്ട് పోమోనే. కొబ్బరి నూనె పడదు మేడం. అయ్యో, కొబ్బరి నూనె తలకి రాసుకోవాలి, కొంచెం నోట్లో కూడా వేసుకోవాలి. అను ఎడ్లు. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషం. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత ట్రైలర్ లాంచ్ హైలైట్స్ ఏంటి చూద్దామా? రెడీయా? రెడీ? ఏం ఎనర్జీ, అసలు సూపర్ ఎనర్జీ. ట్రైలర్ లాంచ్ హైలైట్స్ ప్లీజ్. అది ట్రైలర్ హైలైట్స్ అంటే. ట్రైలరే ఇంత హైలైట్గా ఉంటే, ట్రైలర్ హైలైట్సే అంత హైలైట్గా ఉంటే సినిమా ఎట్లా ఉండబోతుంది? October 17th మీరందరూ తప్పకుండా చూడాలి. ఎందే గురువాయూరప్ప సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. 18th, 16th, 17th, 18th అన్నీ మొత్తం దీపావళి పండుగే మనకి అన్ని సినిమాలు. నరేష్ గారు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే కేరాంప్. అబ్బా, ఈరోజు కూడా ఇంకొక డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము, మీరు చెప్పాలి. బట్ బిఫోర్ దట్ డైలాగ్ అంటే గుర్తొచ్చింది. డైలాగ్ రాసిన రవీందర్ రాజా గారు ఇక్కడే ఉన్నారు, ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి సార్. అలాగే ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు, ఒక్కసారి మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి గారు, మీరు కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి సార్ ప్లీజ్. సో ఇంతమంది టెక్నీషియన్స్ కలిసి వర్క్ చేశారు కాబట్టే సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చింది. చోటకి ప్రసాద్ గారు ఒకసారి ఇక్కడ, లైట్ కరెక్ట్గా ఉంది ఇక్కడ. బ్రహ్మకడలి గారు ఇక్కడ. ఎవరు మాట్లాడతారు ఫస్ట్? మైక్ మీ దగ్గరే ఉంది, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో కేరాంప్ మూవీలో టాపర్ ఇన్ ద కాలేజ్ అనేసి హీరో గారు పాడుతూ ఉంటారు. సో చాలా హ్యూమర్గా అనిపిస్తుంది. అది డబ్బింగ్ అయిన తర్వాత డైరెక్టర్ గారు నేను ఆ స్లోగాన్లా పాడుకుంటూ ఉండేవాళ్ళం.
సో ఈ దివాళీకి టాపర్ ఇన్ ద మూవీ మాది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమాలో హీరో గారు హీరోయిన్ పేపర్ కాపీ కొట్టి పాస్ అవుతారు. దీంట్లో చాలా కష్టపడి యాక్ట్ చేశారు, చాలా అంటే చాలా ఎనర్జీ పెట్టారు. సో ఖచ్చితంగా మాది అన్ని సినిమాలు బాగుండాలి, మాది ఖచ్చితంగా టాపర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్తే వాళ్ళిద్దరు చాలా సపోర్ట్ చేశారండి. చాలా అంటే చాలా లాస్ట్ టైం చెప్పినట్టు చాలా దగ్గరుండి చూసుకుని అన్నీ చేశారు. ఇక హీరో గారి గురించి చెప్పుకుని వస్తే ఆయన చాలా ఎనర్జీ పెట్టారు, చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఎనర్జీ దగ్గర నుంచి చూసాం మేము. ఖచ్చితంగా మీ అందరికీ అది నచ్చుందనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక డైరెక్ట్గా నాని గారు నాకు స్టార్టింగ్ కథ చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా సపోర్ట్ చేశారు. అంటే మధ్యలో ఆయన బలంగా నమ్మిన పాయింట్ ఉన్నా కానీ లేదు ఇక్కడ ఇది కథకి ఇది యాప్ట్ అవుతుంది అని చెప్తే ఇమీడియట్గా మార్చేవారు. కథ చాలా బాగా వచ్చింది, తర్వాత మేకింగ్ కూడా చాలా బాగా వచ్చింది, సినిమా అద్భుతంగా వచ్చింది. చోటగే ప్రసాద్ గారు ఆయన మన టీజర్లో చూసినప్పుడు హీరో పరిగెడుతూ ఉంటాడు ఎక్కడ ఆకుండా, అలా సినిమా మొత్తం పరిగెడుతూ ఉంటుందండి. ఆయన చాలా అద్భుతంగా కట్ చేశారు. ఒక్క చోట కూడా బోర్ కానీ లేదంటే ల్యాగ్ అయినట్టు కానీ ఎక్కడ అనిపించదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి గారు, ఆయన ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతం అండి. ఆయనతో పనిచేయడం చాలా గొప్పగా ఉంది. ఆయన లేకపోతే ఒక లోటస్ పాండ్ లాంటిది మిస్ అయ్యేవాళ్ళం కేరళలో, ఆయన ఉన్న వల్ల అది సాధ్యమైంది. థ్యాంక్ యూ సార్. ఇంకా మా డిఓపి గారు, ఆయన అంటే ఇప్పుడు మనకి పరిస్థితులు అనుకూలించినప్పుడు వర్క్ చేయడం వేరు, బట్ ఆయన ఏంటంటే వర్షం వచ్చినప్పుడు కూడా ఆయన చాలా ఎక్కడ షూటింగ్ ఆపకుండా చాలా బాగా వర్క్ చేశారు. ఇక అందరూ ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ గారు, ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూసామని చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఆయన ఆర్ఆర్ చాలా అద్భుతంగా ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ బుచ్చి, చోళ, ఆదర్శ్, కో డైరెక్టర్స్ నాయుడు గారు అందరూ చాలా బాగా చేశారండి. అందరికీ థ్యాంక్ యూ. సినిమా ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ థియేటర్కి వచ్చి చూసి గొప్ప విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవీంద్రరాజ గారు. మేము అక్టోబర్ 18th థియేటర్లో చూస్తాము ఎలా ఉంది ఏంటి అని. బ్రహ్మగడలి గారు బ్యూటిఫుల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు సినిమాకి, చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి పాత్రికేయులందరికీ నమస్కారం అండి. నేను ఎంత స్లోగా మాట్లాడినా సినిమా అంత గట్టిగా నవ్విస్తుంది. అందరూ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దివాళీకి పటాసులు ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరూ పటాసులు లాంటి వాళ్ళు. ఆ పటాసులను తయారు చేసిన టెక్నీషియన్లు మేము. ఈ దివాళీకి పటాసులు బాగా పేలుతాయి, మీరందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ స్పీచ్ అదిరిపోయింది ఈరోజు, సూపర్. చోటకే ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ అండి, వచ్చిన గెస్టులందరికీ అండ్ నా ఫ్రెండ్స్, నా మెంటర్స్ ఆనంద్ గారు, సుబ్బు, చందు, సాయి, విజయ్ అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. అండ్ నరేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీరు యంగ్ అయిపోయారు అంటున్నారు కదా అందరూ, మీరు యంగ్ ఏం కాలేదు కదా, మీరు ఒక వర్గానికి పెద్ద ఇన్స్పిరేషన్ సార్. మీరు ఇలాగే ఉండండి, ఇలాగే ఉండిపోండి. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్స్పిరేషన్స్ అండి. ఈ సినిమా మా కేఆర్ఎం సినిమా ప్రొడ్యూసర్ మా రాజేష్ దండ అండ్ బొమ్మక్ శివ గారు. మా రాజా మొన్న ట్రైలర్తో తోడగొట్టావు కదా, రేపు సినిమా రిలీజ్ తర్వాత ఏం కొడతామని వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. అదే ఆయన ఆల్ ది బెస్ట్ రాజా. 6వ సినిమా అదరగొట్టైపోతున్నాం. సినిమా మనం చూసాం, రేపు రిజల్ట్ ఏంటో కూడా మనకు తెలుసు కాబట్టి మా టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ మా అందరి ఫేస్లు ఎంత గ్లోగా ఉన్నాయి, మా రిజల్ట్ మాకు తెలుసు. అండ్ వచ్చిన మా ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చేసిన ప్రతి వన్ డే ఒక నిమిషం, ఒక గంట ఏం కాదు, చిన్న రోలే కానీ దాని వాల్యూ ఏంటో నేను చూశాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్స్ అండి. మీ ఇద్దరికి యాక్సెప్ట్ ఎస్పెషల్లీ. అండ్ మా అజయ్ గారు కూడా చాలా చిన్న రోల్ చేశాడు కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ అండి, మరి కీ రోల్స్ అంటాం. ఆయనకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా టెక్నికల్ టీం సతీష్ గారు, చేతన్ గారు అండ్ చెప్తాను నీ పని ఉంది నాని, ఒకసారి పైకి రా నాని, పైకి రా సార్, రా. జైన్స్ నాని, నిజంగా చెప్తాను,
ఆ, ఈ సినిమా కథ ఫస్ట్ టైం నాకు చెప్పినప్పుడు మనోడి మీద చాలా మామూలుగా కొత్త రైటర్ కూడా వచ్చాడు, ఒక కథ చేస్తున్నాడు, ఏం చేస్తాడు అని చెప్పి అనుకున్నట్టు కానీ మా జర్నీ స్టార్ట్ అయిందండి. ఆ సినిమా చివరికి వచ్చిన తర్వాత మనోడిని తమ్ముడైపోయాడు నాకు. మా ఓడి పేరు ర్యాంప్ అని అంటుంటాను, కంత్రినా అని అంటుంటాను, దొంగనని అంటుంటాను, రకరకాల ముద్దు పేర్లు. ఎందుకంటే ఏ పేరు పెట్టినా సరే ఆ పేరుకి భలే యాప్ట్ అయిపోతుంటాడు. ఇవాళ మన ట్రైలర్ కానీ టీజర్ కానీ కిరణ్ గారిని ఎంత ఎనర్జెటిక్గా చూసాము అంటే కనుక ఆ ఎనర్జీ ప్రతి 99% మనోడిదే. దీన్ని తీసుకెళ్ళి ఆయనలో అడాప్ట్ చేసేసాడు. అంత బాగా కిరణ్ గారితో చేయించుకున్నాడండి. ఎందుకు పిలిచానంటే ఈ ఫస్ట్ సినిమా కాబట్టి అతని గురించి నేను మాట్లాడతాను. దీని తర్వాత నుంచి నీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఆల్ ది బెస్ట్ నాని, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సతీష్ గారు, మీరు ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్, మీరు కష్టం చూశాను కదా, మీతో జర్నీ చూశాను కదా, చెప్పాలనిపించింది. థ్యాంక్స్ అండి. చేతన్ గారు, మీకు కూడా చెప్పాలి. ఎందుకంటే మీతో లాస్ట్ 1 monthలో చేసిన జర్నీ, రెగ్యులర్గా ఈచ్ అండ్ ఎవరీ టెక్నీషియన్కి చిన్న చిన్న ఇంటరాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడన్నా చిన్న ఇబ్బందులు జరుగుతుంటాయి. 1% కూడా దాన్ని మైండ్కి కానీ ఎక్కడ తీసుకోకుండా అంత బ్యూటిఫుల్గా మీరు కోఆపరేట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ 18th మా కే ర్యాంప్ చాలా 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 హ్యాపీగా ఉంచిపోతుంది. మీతో పాటు మమ్మల్ని అందరినీ కూడా వెయిటింగ్ ఫర్ దట్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వళరే వళరే నన్ని నమస్కారం. థ్యాంక్ యూ. ఓ, నాకు తెలిసి ఇప్పుడే మన కిరణ్ అబ్బవరం గారు వచ్చేస్తున్నట్టున్నారు. ഹെവി റാംപേജ് ఈవెంట్కి എൻ്റെ ഗുരുവായൂരപ്പ വളരെ അധികം സന്തോഷം. ఎందుకంటే ఒక కేరళ కుట్టికి, ఒక తెలుగు సుందర కుట్టప్పనికి జరిగేటువంటి లవ్ స్టోరీ మనం October 18th థియేటర్కి వెళ్ళి చూడబోతున్నాము. కానీ అంతకన్నా ముందు ఈరోజు టూర్ హైలైట్స్, చాలా టూర్ తిరిగారు, బోలెడంత ప్రమోషన్ చేశారు. టూర్ హైలైట్స్ ఒకసారి చూద్దాము. బట్ బిఫోర్ దట్, శ్రేయస్ ఫ్యూచర్ సిటీ ప్రెసెన్స్ ద heavy rampage event of K-Ramp powered by KLM Fashion Mall, Keep Loving More, Prakriti Avenues Private Limited, Feelings India Instant Noodles, Shreyas Impact Foundation, Shreyas Corporate Club, Shreyas Utsav, Associate Sponsors, Priya Gold, Jewelry Partner, Vega Jewelers, Diagnostics Health Partner, Mr. Yodha, Music on Aditya Music, and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Tour highlights చూద్దాము.
సినిమాలో ఏ సినిమా అయినా సరే ఆయన క్యారెక్టర్తో ఆయన యాక్టింగ్తో ఫుల్ మార్కులు కొట్టేస్తారు. మన మురళీధర్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ డీజే టిల్లులో ఇరగ తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో మనం ఆయన చూడబోతున్నాము డిఫరెంట్ షేడ్. ఈసారి హీరో ఫాదర్ కాదు, హీరోయిన్ ఫాదర్ అనుకుంటా. ఏమో ఆయననే అడిగి తెలుసుకుంటా. అది మంచి స్మైల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కే ర్యాంప్, కుమార్ ర్యాంప్ ఒక అద్భుతమైన సినిమా మీకు దీపావళి శుభాకాంక్షలతో మీ ముందుకు వస్తోంది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, మిమ్మల్ని అందరినీ ఆనందంతో దీపావళి పండుగ సంబరాలు జరుపుకునే విధంగా వస్తున్నటువంటి ఒక సినిమా చేస్తున్నంతసేపు మేము చాలా ఉత్సాహంగా ఆనందంగా చేశాము. ఈ సినిమాలో నా పాత్ర హీరోయిన్ పెదనాన్న గారి పాత్ర. నా ప్రయాణంలో ఇంకొక అడుగు వేయడానికి దోహదం చేసే పాత్ర. ఆ సినిమా చాలా బాగుంటుంది. అందరూ చూసి ఆనందించి ఆశీర్వదించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ఈ దర్శకులకి, నిర్మాతలకి, నా తోటి నటీనటులకి, టెక్నీషియన్లకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా మాట్లాడారు సార్. మీరు సార్ 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 ఒక క్వశ్చన్. మీరు సినిమాలో కేరళలో ఉండారా? కొచ్చిన్లో ఉన్నాను ఒకరోజు. కొచ్చిన్లో ഒരു మలయాళం సెంటెన్స్ సుగం ధన్యం చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి సార్. സുഖം ധന്യഹോ. ഓ വളരെ നമസ്കാരം, നന്ദി, താങ്ക് യു. ഓ എന്തായാലും എനിക്ക് വളരെ സന്തോഷമായി. എൻ്റെ గురువారప్ప కిరణ్ అబ్బవరము. నేను ఫోర్ట్ కొచ్చి నుంచి వచ్చాను ఈరోజు ఈ ప్రోగ్రామ్ కోసమే. ఎందుకంటే మీరు మలయాళం కుట్టిని ప్రేమించారని తెలిసింది. మంచి అమ్మాయి. కే ర్యాంప్లో చూసేస్తాము మేము. అయితే మనము ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ సినిమాకి ఈరోజు స్పెషల్ గెస్ట్లుగా వచ్చిన ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు. విజయ కనకమేడల గారు, అలాగే విఐ ఆనంద్ గారు. ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. మనకి నాంది, భైరవం లాంటి సినిమాలు అందించినటువంటి డైరెక్టర్ గారు, అలాగే ఎక్కడికి పోతావు చిన్నవాడ, డిస్కో రాజా సినిమాల్ని అందించిన డైరెక్టర్ గారు ఆనంద్ గారు. కొంచెం దారి ఇస్తే వాళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వస్తారు. హార్టీ వెల్కమ్. ఓ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నట్టున్నారు సార్. ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి సార్, అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి. విజయ్ గారు, ఆనంద్ గారు తప్పిపోయారు ఇక్కడే. ఒక్కసారి రండి. మీరు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా మీద? మీరు ఈ ప్రొడక్షన్ హౌస్తో చాలా సినిమాలు చేశారు. ഒരു മിനിറ്റ്, എന്താ అంటే ఈ ప్రొడక్షన్ వస్తే చాలా సినిమాలు, అంటే ఈ ప్రొడక్షన్ వస్తే చాలా ప్రిలీజ్ ఈవెంట్లు చేసామండి. అవును, చాలా చేశాము. అంటే ప్రొడక్షన్ చేయదండి. రాజా నా ఫ్రెండ్, తన ప్రొడ్యూసర్ ఆఫ్ నుంచి నా బాగా క్లోజ్ ఫ్రెండ్ రాజా. అది 6th ఫిల్మ్ అనుకుంటా. రాజా కన్నా ముందు డైరెక్షన్ స్టార్ట్ చేశాను. అది ఇంకా 3వ సినిమా అయిపోయి 4వ సినిమా దాంట్లో ఉన్నాను. రాజా ఫస్ట్ ఆ రోజు రిలీజ్ చేస్తా, 7వ 8వ కూడా లైనప్లో పెట్టాడు. 7వ కూడా షూటింగ్ జరుగుతుంది. జెట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. ఇలాగే డార్లింగ్ నువ్వు మంచి మంచి బ్లాక్ బస్టర్లు ఇస్తూ ఇలాగే ముందుకెళ్ళాలి. ఫస్ట్ టీజర్ ట్రైలర్ చూసినట్టే అండి నాకు సామాజిక వర్గం చూసినప్పుడు ఎంత పాజిటివ్ వైబ్ అనిపించిందో అంతకన్నా మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది సార్. ఆ డైరెక్టర్ కూడా ఉన్నారు, ఒకసారి పిలిచేస్తాను. సామాజిక వర్గమైన సాయిరామ్ అబ్బరాజు గారు, ఒకసారి రామ్ అబ్బరాజు కూడా ఇక్కడే ఉన్నాడు. సామాజిక వర్గమైన మంచి అది రిలీజ్కి ముందు రాజా ఎంత హ్యాపీగా ఎంత జోష్లో ఉన్నాడో, కరెక్ట్గా ఈ కేరామ్ రిలీజ్ ముందు కూడా అంతే జోష్లో ఉన్నాడు రాజా. అసలుకి ఎప్పుడు ఫోన్ చేసి డార్లింగ్ కొడుతున్నావు, గట్టి కొడుతున్నావు, సామాజిక వర్గంలో కానీ గట్టి కొడుతున్నావు అని అదే పాజిటివ్ వేవ్లో ఉన్నాడు. డెఫినెట్గా ఇది దీవాళికి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే కిరణ్ బ్రదర్, అంటే మీ జర్నీ మామూలు జర్నీ కాదు. ఎక్కడ ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి అలాగే మీరు కూడా వచ్చి ఇలా నిలబడి మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు రవితేజ గారు, నాని గారు గుర్తొస్తూ ఉంటారు. ఈడేట్ చూసినప్పుడు రవితేజ గారు ఒక ఎనర్జీ చూసి ఫిదా అయిపోయాం. అలాగే భలే భలే మగాడు వేసి సినిమా చూసినప్పుడు నాని గారి యొక్క ఇంత ఎనర్జీ ఉంది నాని గారు అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు కే ర్యాంప్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత
కిరణ్ అబ్బవరమేనా ఇది అని ఒక చిన్న షాక్ అయిన బ్రదర్ నేనైతే కనుక. అంటే అప్పటి వరకు మీ సినిమా జర్నీ వేరు, ఈ సినిమాతో డెఫినెట్గా మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అంటే ఇంత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. అంటే ప్రతి ఫ్రేమ్లో ఎనర్జీ అసలు మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. డెఫినెట్ నాని గారిలాగా రవితేజ గారిలాగా మీరు కూడా చాలా పెద్ద లీగ్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ చాలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మా నరేష్ గారు సార్, మీ గెటప్ మామూలుగా లేదు సార్. అసలుకి ఏదైనా సినిమాలో వాడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గెటప్ ఇది. నరేష్ గారు ఉంటే సినిమా బ్లాక్ బాస్టర్ అండి. అలా ఉంది బ్రెయిన్ భోషణలో. అసలుకి ఆయన మా సాయి సామాజిక వర్గంతో అసలు అలా తీసుకొచ్చాడు. మీరుంటే పాజిటివ్ వైపు సార్, థియేటర్కి వెళ్ళాలనిపిస్తుంది. అంటే మీరుంటే ఓవర్సీస్లో కూడా టికెట్లు తెగుతున్నాయి అంటే ఆ రేంజ్లో ఉందన్నమాట. ఈ సినిమాకి మీ డెఫినెట్ మీ క్యారెక్టర్ చాలా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ తనకు కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే టెక్నీషియన్స్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకర్లి, ఈ హాస్యతో చాలా అనుబంధం, మాతో అనుబంధం, అందరం చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే చోటకే ప్రసాద్ అండ్ డిఓపి కూడా చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. అలాగే చేతన్ భారద్వాజ్ బ్రదర్ అంతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రదర్ దగ్గర నుంచి. అంటే అసలు ఆ బీజిఎం అయితే ఎంత ఎనర్జీ ఉందంటే సాంగ్లు బీజిఎం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అలాగే మా లిరిసిస్ట్ సురేంద్రకృష్ణ అన్నయ్య నెక్స్ట్ లెవెల్. చాలా కాలం తర్వాత కలుస్తున్నాం, త్వరలో కలిసి పని చేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ అందరికీ చెప్పేసినట్టు మిగతా మర్చిపోయిన డైరెక్టర్ నాని. నాకు ఫస్ట్ కథ విన్నప్పుడు అండి మన ప్రసాద్ గారు మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ గారు ఫస్ట్ కథ విన్నారు ప్రొడక్షన్లో మన రాజా తర్వాత అందరు టెక్నీషియన్స్ వింటున్నప్పుడు. విన్న తర్వాత నాకు మా బ్రహ్మకర్లు ఒకటే మాట చెప్పాడు, డార్లింగ్ కథ ఏంటంటే మన హరీష్ గారు కథ చెప్తుంటే ఎలా ఉందో అంత ఎనర్జీ చెప్పాడు డార్లింగ్. అసలు మాడ్యులేషన్ ఒక్కొక్కరికి క్యారెక్టర్స్ కూడా మాడ్యులేషన్లో చెప్పాడని చెప్పాడు. ఆ రోజే బ్రదర్ అనుకున్నాను డెఫినెట్గా నువ్వు కూడా మంచి రైటర్ అవుతాను. చూస్తే విజువల్స్ కానీ అంటే కామెడీ పంచులు కానీ చూస్తే అర్థమైపోతుంది. అసలుకి డెఫినెట్గా మీరు కామెడీలో మీరు ఒక మార్క్ వేసుకోవాలి, మంచి సక్సెస్ చేయాలని, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీపావళికి అన్ని సినిమాలు వస్తున్నాయి. అన్ని సినిమాలతో పాటు మా సినిమా చూడండి, 1-2 సార్లు చూడండి, పెద్ద సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే డైరెక్టర్ సుబ్బు గారిని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బచ్చలమల్లి సినిమా డైరెక్టర్ అండ్ హాస్య మూవీస్ బ్యానర్లో త్వరలోనే అల్లరి నరేష్ గారితో సినిమా డైరెక్ట్ చేయబోతున్న చంద్రమోహన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనంద్ గారు చెప్పండి. ఆనంద్ గారు, మీకు మలయాళం కొంచెం మాట్లాడడం వచ్చు అనుకుంటాను. రాదండి, మాట్లాడదాం తమిళ పేస్. అయ్యో ఇది మలయాళ కుట్టి యుక్తి తెరేజ మలయాళ కుట్టి. నెక్స్ట్ మనం తమిళ సినిమాలు చేసినప్పుడు తమిళ్లో మాట్లాడదాం. ఓకే ప్లీజ్ సార్. ఓకే, అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ బీన్ టు లాట్ ఆఫ్ మన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి వెళ్తాం, కానీ దిస్ ఈజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే మనతో ఉన్న ఒక ఫ్రెండ్ ఒక అచీవ్మెంట్ ఒక రేంజ్కి ఒక సక్సెస్ అచీవ్ చేస్తే మాకు అది చూడడానికి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, దిస్ ఈవెంట్ ఈస్ దాట్. బికాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ రాజా గారు, ఆయన నాకు సందీప్ కిషన్తో టైగర్ ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఆయన పరిచయం అయ్యారు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఆయన ఒక ఏరియా తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసి ఆ సక్సెస్ మీట్లో మేమిద్దరం క్లోజ్ అయ్యాం. మళ్ళీ డిస్కో రాజాలో వి అగైన్ గాట్ క్లోజర్, ఆయన మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ తర్వాత నేను సందీప్ కలిసి ఒక మూవీ చేద్దాం అనుకున్న టైంలో మనకు ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి అనే టైంలో ఆయన ఫస్ట్ టైం వచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తాను సార్ అన్నారు. మేము ఇమీడియట్గా అది యాక్సెప్ట్ చేసుకున్నాం. ఈ హాస్య మూవీస్లో ప్రొడక్షన్ నెంబర్ 1 యాక్చువల్లీ పూజ స్టార్ట్ చేసింది ఊరు పేరు భైరవకోన. అండ్ అది 2022, ఈరోజు 2026లో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ నెంబర్ 6, నెక్స్ట్ 7, 8 కూడా లైనప్లో ఉంది. ఆయన మైండ్లో ఇంకా ఐ థింక్ 4-5 ప్రాజెక్ట్స్ లైన్లో ఉంది, 10 లైనప్లో ఉంది. సో మనకి లైఫ్లో ఆనందం అంటే మన పక్కన ఉన్న ఫ్రెండు ఒక పెద్ద స్థాయికి రావడం, అది చూడడమే ఒక పెద్ద హ్యాపీనెస్. అలా రాజా గారు ఈ రేంజ్కి రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ రాజా గారు. ఇది అంత ఈజీ కాదు, బికాస్ ఇది వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్. దీంట్లో చాలా కాంపిటీషన్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ టు మేక్ రైట్ డెసిషన్స్. నిజంగా మీ హార్డ్ వర్క్ కానీ మీరు రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకున్న విధానం కానీ దిస్ ఈజ్ అ రివార్డ్ ఫర్ ఆల్ దట్. ఇంకా పెద్ద పెద్ద రేంజ్కి మీరు వెళ్ళాలి అండ్ పెద్ద హైట్స్ అచీవ్ చేయాలి, పెద్ద టాప్ ప్రొడ్యూసర్స్ అవ్వాలనేది మై బెస్ట్ విషెస్. అండ్ కే ర్యాంప్ అంటే నాకు చిన్నప్పటి నుంచి దీవాలి అంటేనే నాకు ఫిలిమ్స్. సో దీవాళీలో ఆల్మోస్ట్ థియేటర్లోనే ఉంటాం, మార్నింగ్ ఒక షో, ఆఫ్టర్నూన్ ఒక షో. సో దీవాలి మూవీస్ అంటేనే ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్స్ వేరే ఏ సీజన్లో రాదు. సో ఈ కే ర్యాంప్లో ఒక దీవాళీకి కావాల్సిన మొత్తం వైబ్ ఉంది. దానికి మెయిన్ రీజను కిరణ్ గారు. ఆ ఎనర్జీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ ఐవ్ సీన్ ఆల్ యువర్ ఫిలిమ్స్.
ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా మూవీ మొత్తం అదే మెయింటైన్ చేస్తారు. ఐ రియలీ లవ్ యువర్ యాక్టింగ్. అండ్ అలాగే హీరోయిన్ కానీ కో స్టార్స్ కానీ వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూ. ఐ రియలీ లవ్ దెమ్. నరేష్ గారు, వెరీ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ డిస్కోరాజ్ అగైన్. అండ్ ఈ టెక్నీషియన్స్ అందరూ నాకు చాలా క్లోజ్ అయిన వాళ్ళు. అండ్ ఎస్పెషలీ చోటా కే ప్రసాద్ నాకు టైగర్ నుంచి ఇప్పటిదాకా ప్రతి ఫిలిమ్స్లో ఆయన ఎడిటింగ్ చేస్తారు. అండ్ ఆయన కూడా ఈ జర్నీలో హాస్య మూవీస్కి ఒక రైట్ హ్యాండ్గా ఉండడం, ఈ రేంజ్కి రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ చోటా కే ప్రసాద్. అండ్ కే ర్యాంప్ ఈస్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ దివాళీ బ్లాస్ట్ అనుకుంటున్నా. ఐ విషింగ్ ద హోల్ టీమ్ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ గారు. థ్యాంక్ యూ సాయి గారు. ఎస్ డైరెక్ట్గా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. హలో. హాస్య మూవీస్ రాజేష్ దండ గారు సార్, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ కంగ్రాట్సే, ఆల్ ద బెస్ట్. అక్కర్లేదు, ఈ వైబ్ చూస్తుంటే అందరూ అసలు సూపర్. అండ్ శివ గారు మీకు కూడా కంగ్రాట్స్ అండి. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్. ఎలా అయినా మాకు సామాజికవర్గం చేసినప్పటి నుంచి ఇట్స్ లైక్ మొత్తం ఫ్యామిలీ అనమాట. టీమ్ హాస్య టీం అందరు కానీ అంతా. సో ఎప్పుడైతే రాజా గారు ఇట్లా కే ర్యాంప్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతి కంటెంట్ ప్రతిదీ ఇట్స్ లైక్ ఆల్రెడీ ఫైర్ క్రాకర్స్ అంటించినట్టే ఉన్నాయి. సో అది దివాళీకి రావడం ఇంకా పర్ఫెక్ట్ అది. అండ్ మొత్తం టెక్నీషియన్స్ అందరు కూడా ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్. సో డిఓపి సతీష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. సతీష్, కంగ్రాచులేషన్స్. చాలా బాగున్నాయి విజువల్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ మన ఎడిటర్ ప్రసాద్ గారు అండ్ మా ప్రోమో రవి, కంగ్రాట్స్ సార్. అండ్ మా ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకళ్ళి గారు సార్, చాలా బాగున్నాయి సార్. అన్నీ చూసాను, అన్నీ కొన్ని చాలా బాగున్నాయి. అండ్ కమింగ్ నెక్స్ట్ నరేష్ గారు, ఐ థింక్ చాలా చెప్పారు అదిరిపోయిందని. వెయిటింగ్ ఫర్ యువర్ ట్రాక్. మళ్ళీ ఇది మీకు ఇంకోటి మొన్న మీరు అన్నట్టు 3.1 అలా మీద ఇంకా 3, 4, 5 వస్తూనే ఉంటాయి ఇంకా. సో వెయిటింగ్. అండ్ యుక్తి, ఐ హర్డ్ దట్ యువర్ క్యారెక్టర్ ఇస్ వెరీ కొంచెం బాగా క్రిటికల్, బట్ ట్రైలర్ అండ్ టీజర్ చూస్తుంటే యూ నైల్డ్ ఇట్ అనిపించింది. అండ్ చేతన్ గారు, మీది కిరణ్ గారిది కాంబినేషన్ ఆల్రెడీ ఇది హ్యాట్రిక్. అండ్ హోప్ఫుల్లీ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలి. అండ్ చాలా బాగున్నాయి పాటలు, రోజు అవే వింటున్నాం మేము. సో సూపర్. అండ్ ఫైనల్లీ కిరణ్ గారు, వాట్ ఎనర్జీ, అసలు ఎక్కడి నుంచి సార్ ఇంత ఎనర్జీ? వాట్ ఈస్ ద సీక్రెట్? సూపర్ అసలు. అంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ, అంటే ఆబ్వియస్గా మాకు అంత సినిమాలో మీరు ఎంత ఎనర్జెటిక్గా చేశారో అంత తెలుసు. బట్ మీ నుంచి ఇలాంటి కంటెంట్ చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, అంటే ఆఫ్టర్ ఎస్ఆర్ అండ్ ఎవ్రీథింగ్. ఇలానే మీరు ఇంకా మరిన్ని కామెడీ సినిమాలు అండ్ మరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ కంగ్రాచులేటింగ్ యూ ఆన్ ద సక్సెస్ అనుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ఇదంతా ఎలా ఉందంటే, ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్ దొరక్క బయట అంతా ఉండిపోయి అంత క్రౌడ్ ఉంది. నిజంగా సెలబ్రిటీస్ గెస్టులు కూడా క్రౌడ్ను తోసుకుని రావడం అన్నది చాలా హైలైట్గా ఉందండి. ఇంత క్రౌడ్ కేవలం కిరణ్ గారి మంచికి జరగాలని, ఆయనకు ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ రావాలని నిజంగా మీ అందరూ వెల్ విషర్స్ అండి కిరణ్ గారికి. కిరణ్ గారు, ఖచ్చితంగా అందరూ కోరుకున్నట్టు మీకు మంచిది అవుతుంది సార్. ఈ దివాళీ ఖచ్చితంగా మీదే, అది తెలిసింది, ఆ వైపు తెలిసింది. అండ్ మా రాజా గారు ఈజ్ లైక్ ఏ బ్రదర్ టు మీ. అండ్ ఆసియా మూవీస్లో ఎలా అంటే నాకు ఒక హోమ్ బ్యానర్ లాగా, సోలో బ్రతికి సో బెటర్ తీసినప్పటికీ బచ్చలమల్లి లాంటి నాకు ఇష్టమైన సినిమాని తీయడానికి చాలా 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 హెల్ప్ చేశారు రాజా గారు. మీరు బాగుంటే నాలా చాలామంది డైరెక్టర్స్ మంచి కథలు తీయడానికి మీ దగ్గరికి వస్తారు. అండ్ శివ గారు, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ అదర్ టెక్నీషియన్స్ చోటకే అన్న, బ్రహ్మ గారు అండ్ చైతన్య భారద్వాజ్ గారు, సురేంద్ర కృష్ణ గారు, అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ నరేష్ గారు, సామాజిక వర్గం మనం చూసిన తర్వాత మీకు కాల్ చేశా. ఇది ఎందుకో ముందే తెలిసిపోతుంది, మీరు ఇరగా తీసి ఉంటారని ఆ వైపు తెలిసింది. అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ నా ఆల్ ది బెస్ట్ అండి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మీరు చాలా కష్టపడి ఉంటారు ఈ సినిమాకి, మీకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ద డైరెక్టర్ నాని గారు, మీరు చాలా కష్టపడ్డారు అండ్ చాలా బాగా తీసారన్న వైబ్ అయితే ఉంది. ఖచ్చితంగా డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ మీరు చూడబోతున్నారు. అండ్ ఇంకెవరన్నా పేర్లు మర్చిపోతే సారీ, బట్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. చంద్రమోహన్ గారు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. శివన్న, రాజేష్ అన్న, కిరణ్ సార్ ఇరగ తీసేశారు. అసలు మామూలుగా లేదు, చూస్తున్నప్పుడు ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. ఎనర్జీ హై నోట్లో 1000 వాళ్ళ 10,000 వాళ్ళ దానికన్నా ఎక్కువ ఉంది సౌండ్. థియేటర్ బద్దలైపోద్ది, డౌటే లేదు సార్. తర్వాత
నరేష్ గారు ఎప్పుడు స్క్రీన్ మీద వస్తామని చూస్తూ ఉంటాం. మన సినిమాలో కూడా చాలా పెద్దది ఉంది, ఇందులో కూడా అదిరిపోతుంది, కనబడుతుంది సార్. సార్ ఒక చిన్న మూమెంట్ షేర్ చేసుకొని నేను ఫినిష్ చేస్తాను. నాని గారు ఈ సినిమా షూట్కి వెళ్ళే టైంకి నేను ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఈ లోపల ఎప్పుడు ఫినిష్ చేశారో తెలియలే, టకటగా అయిపోయింది. సో నేను ఎప్పుడైతే రాజేష్ అట్ట దగ్గరికి వస్తూ ఉంటానో ఏదో డెవలప్మెంట్ మాట్లాడడానికి యావిడ్ నుంచి సౌండ్ వినబడుతూ ఉంటుంది, ఒక అద్భుతమైన బీజిఎం ఏదో ఒకటి కట్ చేస్తూ ఉంటాడు, అదిరిపోయింది హిట్. మళ్ళీ వెళ్తున్నప్పుడు ఇంకో సాంగ్, ఎప్పుడైనా ఒకసారి ఒక చిన్నది ఏదో కట్ చేసి ఎలా ఉంది తమ్ముడు చూడారు అన్న, హిట్ అన్న, బ్లాక్ బస్టర్. ఇది తప్పితే ఆ ఆఫీస్లో పాజిటివ్ వైబ్, బ్లాక్ బస్టర్ హిట్, ఇది తప్పితే ఏ రోజు చిన్న నెగిటివ్ లేదు. దిస్ ఈజ్ ద కాన్ఫిడెన్స్ యాజ్ ఆడియన్గా, ఒక ఫిల్మ్లో వర్క్ చేసి ఒక టెక్నీషియన్గా. జస్ట్ యావిడ్ నుంచి పాస్ అయినప్పుడు ఒక సౌండ్ వస్తుందండి, ఇది పగిలిపోద్ది అని. అలా చాలాసార్లు వచ్చింది. కేరామ్ దద్దరిల్లిపోతుంది థియేటర్లో. మనం టపాసులు ఎన్ని బయటకు కలుస్తాం అంతకన్నా డబల్ లోపల బద్దలైపోద్ది. అండ్ దేవుడిని అదే కోరుకుంటున్నాను, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలన్నా. అండ్ వన్స్ అగైన్ సార్, కిరణ్ సార్ ఇరగదీసేశారు. నాని యు రాక్. అండ్ చోటా అన్న, రవి అండ్ బ్రహ్మన్న, ఎవ్రీవన్, ఇంకెవరైనా మిస్ అయ్యంటే ఎవ్రీవన్. మ్యామ్ మీరు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని అగైన్ చూడడానికి చాలా సంతోషంగా ఉంది. వీ హోప్ యూ వర్క్ హియర్ అగైన్ అండ్ అగైన్. ప్లీజ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్, బ్యూటిఫుల్ హీరోయిన్, యూ ఆల్ లవ్ యూ, యూ ఆర్ రాకింగ్. థ్యాంక్ యూ, బాయ్. హీరోయిన్ పేరు చెబితే మొత్తం అరుస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ నేను ఉడకబెట్టిన అరటి పండ్లు తీసుకొచ్చాను కేరళ నుంచి, అది ఇస్తాను. అది కింద చిప్స్ ప్యాకెట్ ఇస్తాను, అది పంపిస్తే పంపిస్తాను సార్, పంపిస్తాను. సగం మీరే తిన్నారు సార్ ఇక్కడ. ఇస్తాను సార్. ఒకళ్ళకి టూత్ పిక్ కూడా కావాలంట, అన్నీ సప్లై చేస్తాము. సాయి కుమార్ గారు కూడా ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఒక్కసారి సాయి కుమార్ గారు ఏమంటున్నారో విందాము. లెట్స్ హ్యావ్ ద బైట్ ప్లీజ్. కనిపించే ఆ 4 సింహాలు. అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. యాక్చువల్గా ఈవెంట్ మిస్ అవుతున్నాను, బెంగళూరు షూటింగ్లో ఉన్నాను, కానీ మనసంతా అక్కడే ఉంది. ఎందుకంటే మా అబ్బాయి సినిమా కదా, కిరణ్ అబ్బోవరం. మీ ఇద్దరం కలిసి ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఫస్ట్ టైం యాక్ట్ చేసాం. ఆ సినిమాని మీరు ఆదరించి, అభిమానించి, ఆశీర్వదించి పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి కొడుకులుగా ఈ కే ర్యాంప్లో మేము ముందుకు వస్తున్నాం. ఆల్రెడీ ట్రైలర్ చూశారు, మంచి బజ్ ఉంది ఇక్కడ కర్ణాటకలో కూడా. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది సార్ ట్రైలర్, వెయిటింగ్ ఫర్ ద మూవీ అంటున్నారు. సేమ్ ఎవ్రీవేర్, బికాస్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ దీపావళి ధమాకా ఎంటర్టైన్మెంట్. సో మంచి క్యాస్టింగ్, మంచి టెక్నీషియన్స్ అండ్ ఆల్ ఫన్. ఫ్యామిలీతో వచ్చి దీపావళికి నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అట్ ది సేమ్ టైం తండ్రి కొడుకులు కదా, వాటన్నిటితో పాటు సెంటిమెంట్ కూడా ఉంటుంది, కానీ డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ఎస్ఆర్ కళ్యాణ మండపం. సో కిరణ్, హీఈస్ రాకింగ్, ఆల్వేస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. చేస్తుంటే మా ఇద్దరికి మంచి వైబు. అట్ ద సేమ్ టైం అదేంటో తెలియదు, మా ఇద్దరి మధ్య నాకు ఆదిలాగా నాకు కిరణ్ కూడా వర్కౌట్ అయిపోయింది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ కిరణ్. అలాగే జైన్స్ నాని కానీ, ప్రొడ్యూసర్స్కి కానీ, అలాగే మొత్తం టీంకి కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీరు ముఖ్యంగా మీరందరూ థియేటర్స్కి రావాలి, చూడాలి, ఈ కే ర్యాంప్ని ఆశీర్వదించాలి. సో డోంట్ మిస్ కే ర్యాంప్ ఇన్ థియేటర్స్. సో కే ర్యాంప్ ఈరోజు హెవీ ర్యాంపేజ్ ఈవెంట్ సాయి కుమార్ గారు కూడా స్పెషల్ బయట పంపించారు. అండ్ శ్రేయస్ మీడియా ఈరోజు కే ర్యాంప్ కోసం ఇక్కడ ఒక కే, అక్కడ ఒక కే వేశారు, చూశారు కదా. ఇది కే ర్యాంప్లోని కే, అది కనకాలలోని కే, 2 కేలు ఉన్నాయి. ఒకసారి ఉడకబెట్టిన అరటి పండ్లు తీసుకొని రా, ఇక్కడ కిందకి తీసుకొని వెళ్ళి తినిపిద్దాము. స్పెషల్గా కేరళ నుంచి నేను నేంద్రపഴం తీసుకొని వచ్చాను, ఉడకబెట్టిన అరటిపండు, చాలా స్పెషల్. ఇదిగోండి, తీసుకోండి. ఇన్సూరెన్స్ ఉంది కదా, തീസ്കോണ്ടി. താങ്ക് യു. നരേഷ് ഗാരു നേന്ത്രപ്പഴം നിങ്ങൾക്കറിയില്ലേ? പിന്നെ നേന്ത്രപ്പഴം പറഞ്ഞാൽ എന്താണ് പറയണത്? ചേട്ടാ, നരേഷ് ചേട്ടാ, വിമല രാമൻ ഒരു പഴം എടുത്തോളൂ, കാമുന ഒരു പഴം എടുത്തോളൂ, പിടിച്ചോളൂ. యా ఒక క్వశ్చన్. యుక్తి రీసెంట్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్, అందులో ఓమీ క్యారెక్టర్ ఇమ్రాన్ హష్మీతో మీరు సినిమా చేశారు, లుటుగయే.
Just want to ask how the experience working with Omi. Imran Hashmi, Omi. He's an amazing person, very humble. He's a gentleman, and I was starstruck, obviously, on the first day when I was working with him. But yes, it was lovely. Thank you. ఉడకబెట్టిన అరటిపండు ఎలా ఉంది? అంతగా ఉడకలే ఇది. ఇది రాజీవ్ కనకాలకి అస్సలు ఇష్టం లేదు, అందుకనే నేను ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా ఇక్కడికి తీసుకొచ్చాను మీ అందరికీ. పగ తీర్చుకోవట్లేదని మా మీద పగ తీర్చుకుంటే ఎలా? ఒక పగ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీకు ఈ గర్ల్ ఫ్రెండ్ని చూస్తే కాళ్ళు వణుకుతాయి అని చెప్పారు. అది ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడైనా కాళ్ళు వణుకుతున్నాయా రియల్ లైఫ్లో? లేదు, ఇప్పుడు కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి, వనకట్లేదు. పెళ్ళైన తర్వాత వనకట్లేదు. పెళ్ళైన తర్వాత అసలు ఒక్కసారి కూడా మీకు భయం అనేది లేదు? అసలు భయం లేదు పెళ్ళైన తర్వాత. ఐఎమ్ హ్యాపీ. నరేష్ గారు, మీకు ఎప్పుడు భయం వేస్తుంది? సుమగారు ఇలాంటి క్వశ్చన్లు అడిగితే భయం వేస్తుంది. నేను భయాలన్నీ దాటి వచ్చిన వీరుణ్ణి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్నిసార్లన్నా ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకెళ్ళేవాడిని నేను. ఎస్ సార్, ఇదే స్పిరిట్తో మీరు ఒకసారి మాకు యూత్, నాలాంటి యూత్కి మీరు లవ్ టిప్స్ ఇవ్వాలి. లవ్ టిప్స్. లవ్ అనేది టిప్పు మాత్రమేనమ్మా, అసలు షిప్ తర్వాత మొదలవుతుంది. అలాంటి షిప్పులు ములుగుతుంటాయి, తేలుగుతుంటాయి, దాన్ని దాటి వచ్చినోడే కే ర్యాంప్. అలాగే లాస్ట్ క్వశ్చన్ సార్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి, అదే డైలాగ్ అక్కడ మీరు ట్రైలర్ లాంచ్లో చెప్పారు. ఇప్పుడు కూడా ఒక మంచి డైలాగ్ ఏదైనా మా వెయిటింగ్ కదా యూత్, స్టేజ్ మీద చెప్తారా? స్టేజ్ మీద ఓకే, స్టేజ్ మీద కమింగ్ అప్ నరేష్ గారి డైలాగులు కమింగ్ అప్. అలాగే యుక్తి, మీరు మార్కో సినిమా కూడా చేశారు మలయాళంలో. నన్నాయి యాక్ట్ ചെയ്തിട്ടോ, വളരെ നന്നായിട്ടായിരുന്നു എൻ്റെ ഗുരുവായൂരപ്പ. అయితే అట్లా మార్కో లాంటి ఒక మంచి వైలెంట్ పర్ఫార్మెన్స్ మన కిరణ్ గారికి ఎలా ఉంటుందంటారు? I think Kiran is an amazing actor. He's very passionate about his work, and I think he will do a very good violent film if he wants to. Very good action he can do. There's a little bit of action in our film also, but yeah, there's a lot of potential in that zone also. కిరణ్ అబ్బవరం గారు, మీకు దేవుడు వచ్చి వరం ఇస్తాను అంటే మీరు ఏం అడుగుతారు? ఇదిగో మీరందరూ చూపించేంత ప్రేమ ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటాను. ఒక్కసారి కిరణ్ అబ్బవరం గారి గురించి మనం ఏమనుకుంటున్నాము ఆ వీడియో ప్లే చేయండి ఒకసారి. వీడియో ప్లే ప్లీజ్, తొందరగా ప్లే చేయాలి. పీసీఆర్లో ఎవరున్నారు? ఆరే వెళ్ళదవుడే. మన ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అబ్బవరం గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అది ఆ వాయిస్ ఎవరో కానీ వెరీ బ్యాడ్ వెనకాల. మన ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అబ్బవరం గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. కాస్ సినిమాతో అసలు ఆల్ ఇండియా రికార్డ్స్ని పాన్ ఇండియా స్టార్గా కిరణ్, ఎస్ యువర్ ఫిల్మ్ కా వాస్ అ సూపర్ సక్సెస్ఫుల్ మూవీ. వాట్ అ కమ్బ్యాక్ ఫిల్మ్. హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు చేసేటువంటి నెక్స్ట్ సినిమాలకి మీకు కూడా ఆల్ ద బెస్ట్ తెలియజెప్తూ ఉన్నాము. మా సిస్టర్ ఈరోజు వేరే ప్రీ రిలీజ్, దీపావళి కదా, చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అక్కడ పంపించా. అయితే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఈ మలయాళం అమ్మాయిని పడేయడానికి మీరు మలయాళం నేర్చుకున్నారు కదా, కొంచెం కొంచెం కొన్ని వర్డ్స్ చెప్తా మలయాళం, తెలుగులో చెప్పండి. అరే మైక్ ఇవ్వండి రా, ఇద్దరికి ఇవ్వండి, నరేష్ గారికి కూడా ఇవ్వండి ఒక మైక్. మన దగ్గర 1/2 డజన్ మైక్లు ఉన్నాయి కదా, బేగం బజార్లో కొన్నవి. ఓకే సార్, ఫస్ట్ సంసారికణం. సంసారం బాగా చేయండి, నేను అంతే కదా. కాదు సార్, నరేష్ గారు చెప్పండి. అర్థమైందా? అర్థమైంది కాదు, రాంగ్ ఆన్సర్. ఇంకొక అరటిపండు వస్తుంది మీకు కరెక్ట్గా చెప్తే. సంసారికణమా? సంసారికణం ఒక్కటి చెప్తున్నానమ్మా, అమ్మాయిల్ని పడేయడానికి మలయాళమే మాట్లాడక్కర్లేదు. కొన్ని పట్లు ఉన్నాయి, ఆ పట్లు ఉంటే ఎవరైనా పడేయచ్చు. మీ దగ్గర చాలా పట్లు ఉన్నాయి. మళ్ళీ నేను జనరల్గా కేరాప్ గురించి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ పదం
దేశ్యం. ఆ? దేశ్యం. దేశ్యం. సంసారికణం మాట్లాడండి. అది సంసారికణం మాట్లాడాలి. అవును. విమలారామన్ చెప్తుంది దేశ్యం. దేశ్యం. hatred. మీనింగ్ ఆఫ్ దేశ్యం. hatred. hatred. anger. కోపమా? కరెక్ట్ కరెక్ట్. anger కదా. వెరీ గుడ్. ఏయ్ మేడం కి 2 అరటి పండ్లు ఇవ్వు. ఓకే, నెక్స్ట్ వర్డ్ అచ్చమ్మ. 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 భయమా? అచ్చమ్మ. పిన్నమ్మ. కొంచెం దగ్గరగా వచ్చారు మీరు. కాదు, నాన్నమ్మ. నాన్నమ్మ. లాస్ట్ వర్డ్ నల్ల కుట్టి. చాలా మంచి అమ్మాయి. ఓ, ఈ వర్డ్ మీకు బాగా తెలిసేలా? నాకంటే ముందు కిరణ్ చెప్పాడు, అక్కడ కిరణ్ గారు మలయాళంలో నరేష్ గారి గురించి ఒక లైన్ చెప్పండి. నల్ల నల్ల కుట్టెన్. కుట్టెన్. నల్ల కుట్టెన్. నల్ల కుట్టెన్. యుక్తి గురించి? నల్ల కుట్టి. నల్ల కుట్టి. ఓ సూపర్ సూపర్. ఇప్పుడు స్టేజ్ మీదకి కామ్నా జెట్మలాని గారు, విమలారామన్ గారు ఇద్దరు ఒకసారి రావాలి స్టేజ్ మీదకి. ప్లీజ్ రండి. ఇద్దరిని మనం చాలా సినిమాల్లో చూసాం. విమలారామన్ గారిని గాయంలో చూసాం, రుద్రాంగిలో చూసాము, అలాగే కామ్నా గారిని బెండప్పారావులో చూసాము. మళ్ళీ వీళ్ళిద్దరిని చూడడం చాలా హ్యాపీగా ఉంది. ద హీరోయిన్స్, ద బ్యూటిఫుల్ విమలారామన్ గారు అండ్ అలాగే కామ్నా జెట్మలాని. హ్యాపీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యు ఆల్. మీకు ఉడకబెట్టిన అరటిపండు వచ్చిందా? బనానా? നോ. ഓക്കേ. നന്നായിട്ട് അറിയും. ഏയ് നന്നായി. എന്താ പറയണത്? നന്നായി സംസാരിക്കാനല്ലേ? ഓക്കേ ഓക്കേ. കുട്ടി വരി, ഇവിടേക്ക് വരി. ഇവിടെ വരി. കുറച്ച്. ഓക്കേ. ఇప్పుడు ఫస్ట్ విమలారామన్ గారు స్పీక్. అయ్యో, స్పీక్ అంటే మీరు అడగండి క్వశ్చన్. ఓకే కుట్టి. ఓకే, మీ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటో రివీల్ చేసేయండి. అది రివీల్ చేయకూడదు, కానీ చాలా స్మాల్ స్వీట్ సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంది. I'd like to thank the producer Rajesh Garu and the director Nani Garu for giving me this opportunity. ఎందుకంటే నిజంగా నేను చెప్తున్నాను, ఈ టీం చాలా కంఫర్టబుల్. నేను చాలా షార్ట్గా బ్రీఫ్గా షూట్ చేశాను, కానీ ఆ షార్ట్ బ్రీఫ్ టైంలో ఇట్ వాజ్ అ వెరీ కంఫర్టబుల్ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ స్పాట్. అందరూ చాలా బాగా చూశారు. అండ్ ఐ థింక్ కిరణ్ గారు, యువర్ యాక్టింగ్ ఇస్ సూపర్. And teaser trailer చూసిన తర్వాత I can see the amount of energy, talent అన్నీ ఉంది. And God bless you, keep doing lots of films. I think ఈ ఫిల్మ్ చాలా ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. And Yukti as well, you look beautiful in the trailer and I'm sure you've done a great job. చాలా బాగుంది the trailer. And everybody else, cameraman Satish Garu, thank you so much. అందరూ చాలా ఫ్రెండ్లీగా చాలా కామ్గా చాలా జాలీగా చేశారు షూటింగ్. సో ఇట్ వాజ్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. రాజేష్ గారు, మీరు చాలా మంచి ప్రొడ్యూసర్ అండి. మీరు ఇంకా పెద్ద ఫిల్మ్స్ చేసి పెద్ద ప్రొడక్షన్స్ చేసి మనం చూడాలి. ఆ ఇండస్ట్రీ నీడ్స్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అందరికీ మీరు లైఫ్ ఇస్తున్నారు, పని ఇస్తున్నారు అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ అందరూ చూడండి, దివాళీ రిలీజ్. మీకు చాలా ర్యాంపేజ్గా ఉంటుంది. డెఫినెట్గా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ విమలారామన్ గారు. కామ్నా. అందరికీ నమస్కారం. ఐ విల్ టేక్ అ ఫ్యూ మినిట్స్. ఎందుకు అంటే దిస్ ఈస్ గోన్ బీ మై కమ్బ్యాక్ మూవీ చాలా వర్షం తర్వాత. సో నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హవ్ అటెండెడ్ అ లాట్ ఆఫ్ ప్రీ రిలీజ్. But yenta pedda pre-release I am seeing for the first time, and I totally give it to Rajesh Garu. I have never seen in my 20 years of my career so many directors coming and talking about a movie. So you can imagine what kind of a person is he, and I am here because of this one man. Thank you so much. Thank you. Every artist looks for a comeback after they've taken a break, and this is going to be my comeback. And so my heartily thanks to you. Thank you so much, Rajesh Garu. And he has a heart of gold. I believe when I was shooting on the sets, the entire cast and crew only spoke about one person, and that's him.
And all the artists had immense respect for him, and they all said that we have been working with him from his first film. So, you know, yeah. So, he is a man who has given opportunities to so many people and made them successful. So, I'm wishing you all the very best, Rajesh Garu, and thank you once again. And you are one confident person. He already knows all his movies are going to be full-on entertainment. And director Nani Garu, the most calm person. You know how the trailer is full of dhamaka? He's that calm on stage. I have never seen him angry or worked up. I just shot for 3 days, but all 3 days he was super calm. Kiran, he is a he's a man full of power, full on power. I mean, when I met him before I saw the trailer, he's like, hello, Kamna ma'am, hello. And when I saw his trailer, he's like, he switches in front of camera. Spectacular. I wish you all the very best. It was a pleasure working with you, and God bless you. Yukti, you are stunning. I wish you all the very best. Looking forward to seeing you guys on screen and giving super hits. Naresh Garu! How old do you think he is? I don't think he's 1 day older than 18. I don't think so. He is an absolute rock star. Okay, and it was a pleasure working with you, really. I felt like a 20-year-old girl working with you. You absolutely did complete justice to the character. Okay, and you couldn't express your love, but I love you. నరేష్ గారు చూస్తున్నా superb actor, like, and a good human being, and so much of discipline, amazing. I mean, my respect to you. Cinematographer Satish Garu, sorry for troubling you on set. He's one man responsible for making all of us look how we look on screen. And again, a fantastic human to shoot with. So thank you so much. All in all, the team, one of the best team I have worked with. I wish I had a little longer role. On the 3rd day, I was feeling very sad to leave the set. But anyhow, thank you so much. And this is a complete family-packed entertainment. Please go watch with your family. I'm sure all of us have Diwali holidays. Go watch with family. Give us all the love. Because a movie is just not movie. It's an emotion. The entire team is delivering a 3-hour power-packed entertainment to you and your family. Thank you to all the press people. Thank you to all of you all. And sorry if I've missed anybody. Thank you. God bless. Have a great evening. Thank you. మీరిద్దరూ ఒక స్టెప్ వేసేసి వెళ్తే బాగుంటుంది. అది చూసారా రెస్పాన్స్ ఎలా ఉంది? ఒక్క పాట నేను ఎప్పుడు చేస్తూనే ఉన్నాను, నేను స్టేజ్ మీద స్టెప్పులు. ఒక పాట రెడీ? కేరళ కుట్టి సాంగ్. దిస్ సాంగ్ ఓన్లీ, ఫ్రమ్ దిస్ మూవీ ఓన్లీ. రెడీ? 1, ఎనీ స్టెప్. Call. Kiran and Yukti, you all can teach us the step, no? Ledu, Kiran. Hey, Kiran, now so much I've spoken about you, yaar, about your energy. Calm down. 1 minute. Today is what? Today is Thursday. Kiran, no dance. Thursday, no dance. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము టు సీ ఆల్ మోర్ యువర్ టాలెంట్ ఆన్ స్క్రీన్. అండ్ నరేష్ గారు చింపేశారు, అసలు ఇరగ తీసేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడే ఎంటర్టైన్మెంట్ ఇలా ఉందంటే థియేటర్లో ఎలా ఉండబోతుందో మనందరం ఇమాజిన్ చేసుకోగలుగుతాము. ఇక సినిమా బ్యానర్కి సంబంధించి హాస్య మూవీస్ గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దామా? లెట్స్ హ్యావ్ ఎన్ ఏవీ ఆన్ రుద్రాంక్ష సెల్యులాయిడ్ అండ్ అలాగే హాస్య మూవీస్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ కామ్నా గారు అండ్ విమలా గారు. థ్యాంక్ యూ. కే ర్యాంప్ లాంటి సినిమాతో బాక్స్ ఆఫీస్లో ర్యాంప్ ఆడించడానికి వచ్చేస్తున్న మా ప్రొడ్యూసర్
రాజేష్ దండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. రాజేష్ గారు. అలాగే యోగి గారిని, డైరెక్టర్ యోగి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శివ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనదర్ ప్రొడ్యూసర్ శివ బొమ్మన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ వరల్డ్ వైడ్ అధ్యక్షులు బాలయ్య ఫ్యాన్స్ అడ్మిన్ మన జగన్ గారిని వేదిక మీదకి, అనంతపురం జగన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. జై బాలయ్య. యోగి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. జగన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. జై బాలయ్య. అదే కదా 2010 సినిమా నుంచి రాజేష్ దండా గారు మాకు చాలా ఆప్తుడు, మిత్రుడు, సోదరుడు. ఆయనకి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను. ఆయనకి తెలిసింది రెండు. ఒకటి బాలయ్య బాబుని అభిమానించడం, రెండు తెలుగు ఇండస్ట్రీని, సినిమాని ప్రేమించడం. అంటే తన సినిమాని ఎంత ప్రేమిస్తున్నాడో, ఇప్పటి వరకు ఆయన తీసిన ప్రతి సినిమా ఎంతమంది ప్రేక్షకుల్ని, ఎన్ని కోట్ల మంది హృదయాల్ని కదిలించి ఆయన ఎంతమందిని సొంతం చేసుకొని ఒక మంచి ప్రొడ్యూసర్గా ఇవాళ ఈ స్థాయిలో మా మిత్రుడిని, మా సోదరుని, మా బాలయ్య బాబు అభిమానిగా ఉన్న ఒక ఈయన ఇంత పెద్ద ప్రొడ్యూసర్గా ఇక్కడ చూస్తున్నందుకు నాకు రియల్గా ఒక బాలయ్య బాబు అభిమానిగా గర్వపడుతున్నా. మీ స్ఫూర్తితో కూడా మాకు చాలామంది ఇండస్ట్రీకి వస్తారు. ఎందుకంటే మన రాజేష్ గురించి ఒక చెప్పాలంటే ఆయన ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా డైరెక్టరు ఈరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చి ఆయన సినిమా హిట్ కావాలని, కే ర్యాంప్ దీపావళికి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కావాలని చెప్పేసి ఆయనతో వర్క్ చేసిన డైరెక్టర్స్ ఇక్కడికి వచ్చి బ్లెస్ చేయడం అనేది దిస్ ఈజ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ డైరెక్టర్స్ అండ్ క్రియేటర్స్. అంటే అంత మంచి పేరు సంపాదించుకున్నందుకు రాజేష్ గారిని నిజంగా నేను చాలా ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా హ్యాపీ. అంతకంటే ఎక్కువ మా రాయలసీమ బిడ్డ, చూడడానికి చాలా సింపుల్గా ఉంటాడు కానీ చాలామంది అప్కమింగ్ ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ కావాలి, మేము కూడా యాక్టర్స్ కావాలి, హీరో కావాలి అనుకుంటే ఒక రోల్ మోడల్గా కిరణ్ అబ్బవరం తీసుకోవచ్చు. కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి దొరికిన ఒక గొప్ప వరం అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా, అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి రాజేష్ దండ గారు ఒక అండా దండ అన్నట్ల కిరణ్ అబ్బవరం గారు ఒక వరంలాగా నేను చెప్తున్నా. ఎందుకంటే కిరణ్ గారికి ఉన్న హ్యుమానిటీ నాకు తెలుసు. కిరణ్ గారు మీకు తెలియదు, చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తను ఇష్టపడిన వ్యక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎవరితో ఎంత దూరమైనా వెళ్ళి నిలబడే గొప్ప వ్యక్తి. అది నాకు పర్సనల్గా తెలుసు. కాకపోతే ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే ఇప్పుడు 18న రిలీజ్, దీపావళి రోజు అవుతా ఉంది. ఇది ప్రీ రిలీజ్ రాగలేదు, సక్సెస్ మీట్ లాగా ఉంది. ఈ 18th బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్ చేసుకుంటారు వరల్డ్ వైడ్. ఆ సౌండ్ ఎలా ఉంటుందో రాజేష్ ఇచ్చిన మా హీరో సౌండ్ ఎలా ఉంటుందో చూపించారు. ఇది ఈరోజు మొత్తం రీసౌండ్ అవుతుంది, మొత్తం దునియా మొత్తం. అది 18th మళ్ళీ వినిపిస్తుంది. తప్పకుండా ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ, అలాగే డైరెక్టర్ నాని గారికి, మా అన్నయ్య నరేష్ గారికి, విమలా రామారావుకి, హీరోయిన్ గారికి, కామనా జట్మలాని గారికి, అలాగే చిత్రంలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టీంకి, టెక్నీషియన్స్కి, శివ అన్నకి, అందరికీ కూడా నా పేరు పేరున బాలయ్య బాబు ఫ్యాన్స్, వరల్డ్ వైడ్ బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరి తరఫున నేను ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ, చివరిగా నెక్స్ట్ చేసే రాజేష్ గారి మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంతపూర్లో పెట్టాలని మిమ్మల్ని అందరినీ అనంతపూర్కి తీసుకొచ్చి
మా అనంతపురం రాయలసీమ వాళ్ళలో కూడా ఇలాంటి అద్భుతమైన ఫంక్షన్స్ వేదికలు చేయాలని దానికి కావాల్సిన సపోర్ట్ నేను పూర్తిగా ఇస్తానని. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య, జై బాలయ్య. 18th రిలీజ్ అయ్యి డిసెంబర్ 5th అఖండ రిలీజ్ వరకు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ రన్నింగ్ అవుతుంది. జై బాలయ్య. సూపర్ జగన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ దండ గారిని మాట్లాడవలసిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ర్యాంప్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులకి, మా యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా కార్ రిలీజ్ అయిన ఒక 1 monthకి కిరణ్ గారు చాలా మంచి కథ విన్నానని నా దగ్గరికి పంపారు. నా దగ్గరకు వచ్చేటప్పుడు నాని గారు, మా సతీష్ డిఓపి గారు ఇద్దరు కలిసి వచ్చారు. కథ బాగా నచ్చింది. ఇమీడియట్లీగా సక్సెస్ వచ్చినాక 10 మంది ప్రొడ్యూసర్ లైన్లో ఉంటారు ఒక హీరోతో సినిమా చేయడానికి. నాకున్న ఒక కమిట్మెంట్కి బ్లాక్ బస్టర్ వచ్చినాక నాకే సినిమా ఇచ్చారండి, అది మా హీరో గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమా May 9న షూటింగ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒక 60 రోజులు అనుకున్నాం, 54 రోజులు అనుకున్నాం, 49 48 47 డేస్లో ఈ సినిమా ఫినిష్ చేసామండి. అంటే అసలు అది ఎలా చేసావు ఏంటో తెలీదు. అంత కూల్గా ఏ రోజు లొకేషన్కి వెళ్తే వానబడు ఇంకో ప్రాబ్లం వచ్చో ఏ రోజు షూటింగ్ అనేది క్యాన్సిల్ అవ్వాలా. ఒక పిక్నిక్ లాగా అందరూ హ్యాపీగా సెట్లో నవ్వుకుంటూ, ఒక సెట్లో నవ్వుకున్న సినిమా ఎప్పుడు తప్పు చేయదండి. అంత ఎంటర్టైన్మెంట్ కుదిరింది ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లు బ్రహ్మ గారు, ప్రసాద్, మా ప్రొమో రవి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ప్రతి ఫంక్షన్లో వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడుతూ నన్ను నేను పగులుకున్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ డార్లింగ్స్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ గారు, ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశానండి. ఒక 3 నెలలు సాంగ్స్ మీద కూర్చున్నాడు. నేను షాక్ అయిపోయాను. ఆర్ఆర్ కొట్టారు, నెక్స్ట్ లెవెల్లో కొట్టారండి. ప్రతి సీన్లో ఒక పాట వింటున్నట్టు కమ్మగా హాయిగా ఉంది. ఇప్పుడు సినిమా 3 సార్లు చూశాను సార్. మీ ఆర్ఆర్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మీతో అందుకే మెనీ మోర్ ఫిలిమ్స్ నేను వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 సినిమాలు కూడా మనం వర్క్ చేస్తున్నాం, మీకు తెలుసు అది. డెఫినెట్గా మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. ఆ టైంలో మాత్రం నాకు హ్యాండ్ ఇవ్వకండి, అది. థ్యాంక్ యూ. అండ్ మా సతీష్ గారు డిఓపి గారు, ఇందాక స్టేజ్ మీద చెప్పారు 5ంటికి మా ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తాడని. నేను 4 నుంచి రెడీగా ఉంటాను. నాకు ఫస్ట్ షాట్ 7ంటికి పడాలి. 7:05కి నాకు ఫస్ట్ షాట్ పడకపోతే నాలో వేరే వాడు వస్తాడు. ఆ విధంగా వర్క్ చేసుకుంటా వెళ్తా. నేను ఒక ప్రొడ్యూసర్ లాగా కాదు, ప్రతి సినిమాని దగ్గరుండి స్క్రిప్ట్ కాడి నుంచి అన్నీ చూసుకొని నాకు నచ్చిన కథని నచ్చినట్టు వచ్చిందా లేదా అని చూసుకునే ప్రొడ్యూసర్ని. నేను డబ్బులతో ఇండస్ట్రీకి రాలేదు. హైదరాబాద్ కష్టపడి వచ్చాను, డిస్ట్రిబ్యూటర్ అయ్యాను, కో ప్రొడ్యూసర్ అయ్యాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాను. ఇవాళ ఇది నా 6వ సినిమా. నెక్స్ట్ 2 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి, ఇంకో 2 సినిమాలు జరుగుతున్నాయి. అంటే దేవుడి బ్లెస్సింగ్స్, మా అమ్మ నాన్న ఆశీర్వాదం అనుకుంటాను ఎప్పుడు. అలాగే ఈ సినిమాలో కామ్నా జట్మలాని గారు ఒక స్పెషల్ రోల్ ఉంది. ఎవరెవరినో చెప్తా అన్నారు మా డైరెక్టరు వీళ్ళు అందరూ. లేదు కామ్నా గారు అయితే బాగుంటుంది అని ఒకసారి అడగగానే వెంటనే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా థియేటర్లో మీరు రాగానే అందరూ ఒక స్మైల్స్ క్లాప్స్తో ఉంటుంది. అలాగే విమలారామన్ గారు, ఫస్ట్ సినిమా హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు ఫ్రెండ్. ఎవరైనా ఎప్పుడైనా ఒక్క మాట, ఇందులో ఒక క్యారెక్టర్ ఉంది మీరు చేస్తే నాకు అది సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని చేశారు. థ్యాంక్ యూ అండి. డెఫినెట్గా మీ ఇద్దరు ఈ సినిమా చేసినందుకు ఫ్యూచర్లో మంచి క్యారెక్టర్ ఏది ఉన్నా డెఫినెట్గా నేను ఫోన్ చేసి మీతో పెద్ద క్యారెక్టర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ, మురళీధర్ గారు కానీ, సాయి కుమార్ కానీ, వెన్నెల కిషోర్ కానీ, మా నరేష్ గారు, వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ లాగండి. నరేష్ గారు అంటే ఏ కథ విన్నా నరేష్ గారికి ఇందులో ఏముంటుంది. నరేష్ గారిని ఈ సినిమాలో మనం ఏ క్యారెక్టర్ ఇవ్వాలి, ఆయన ఉంటేనే, ఆయన క్యారెక్టర్ పండితేనే, ఇది నరేష్ గారు చేయాలనిపిస్తేనే నేను నరేష్ గారి దగ్గరికి వెళ్తాను. సామదుర్గం తర్వాత ఈ సినిమాకే వచ్చాను సార్, మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వచ్చాను. మీరు స్క్రీన్ మీద ఉంటే ఎందుకో నాకు ఒక ఎంజాయ్ సార్, తెలీదు. మీరు సామదుర్గం కూడా ఫస్ట్ చేయను అన్నారు, బలవంతంగా ఒప్పించి చేయించాం మీతో. హానర్ సార్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా హీరోయిన్ ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ హీరోయిన్ రోలు. ప్రతి సినిమాలో ఏదో హీరోయిన్ అంటే పాటకో ఏదో ఒక సీన్కో వచ్చి పాటలు వచ్చినప్పుడు వస్తుంది. ఇది అలాంటి సినిమా కాదు. మా హీరోతో పాటు ఈక్వల్ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ ఇది. చింపి పడేసింది. డెఫినెట్గా ఈ సినిమాతో అమ్మాయి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది తెలుగులో. అలాగే డ్యాన్స్ కూడా ఇరక్కొట్టారు, ఓనం సాంగ్, ఇద్దరు పోటీ పడి. థ్యాంక్ యూ యుక్తి. మా డైరెక్టర్ నాని
ఎప్పుడు నవ్వుతానే ఉంటాడు. నా కోపం వచ్చినా కూడా నవ్వుతానే ఉంటాడు. నేను అన్నా కూడా నవ్వుతానే ఉంటాడు. అంత నవ్వుకుంటూ ఈ సినిమా చేశాడు. ఒక కొత్త డైరెక్టరు ఇన్ని తక్కువ రోజుల్లో సినిమా చేయటం ఇదే ఫస్ట్ టైం. సామజరగం కూడా అంత 49లో చేసాం, ఇది 47లో చేసాం. ఇది అంతా టీం వర్క్ అండి. ప్రతి రైటర్ కాడి నుంచి అందరూ కోడేటర్ కాడి నుంచి అందరూ కష్టపడి చేసిన సినిమా. నాని నువ్వు డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అయిపోతావు ఈ సినిమాతో. ఇలాగే నీ ఎనర్జీ ఇంకా మంచి మంచి కథలు రాసి పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా మావయ్య ప్రొడక్షను ఇది పొద్దున్నే ఫస్ట్ షాట్ దగ్గర నుంచి అంతా ఫాలో అప్ చేసుకుని చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ మావయ్య. అలాగే ధీరజ్ నా ఫ్రెండ్ శివ గారు ఈ సినిమాతో నాకు పార్ట్నర్గా వచ్చారు. చాలా మంచి మనిషి, ఏది మాట్లాడు, జస్ట్ ఒక స్మైల్తో అన్నీ ఎవరైతే చెప్పినా ఒక స్మైల్ మాత్రమే ఇస్తారు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఈయన కూడా మాట్లాడతారు. ఫైనల్గా మా హీరో కిరణ్ అబ్బవరం గారు. సార్, ఈ సినిమా మీతో వర్క్ చేస్తే ఒక బ్రదర్లతో వర్క్ చేసినట్టుంది. ఇది మీ సొంత ప్రొడక్షన్ లాగా ఫీల్ అయ్యారు. ఏదో బయట ప్రొడ్యూసర్ వచ్చాడు నాతో సినిమా చేస్తున్నాడు ఏ రోజు మీరు అనుకోలేదు. 48 hours కంటిన్యూషన్గా వర్క్ చేశారండి. ఓ బడ్జెట్ పెరగకూడదు, ఇది 4 రోజులు 2 రోజుల్లో తీయాలని అంత సపోర్ట్ చేశారు హీరో గారు. ఒక 10 రెడ్ బుల్ తాగిన ఎనర్జీలో ఉంటారు ఈ సినిమాలో. కిరణ్ అబ్బవరం గారు లాస్ట్ 10 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే అంత ఎనర్జీ, ఫన్, ఎమోషన్, డ్యాన్స్ అన్నీ ఇరగదీసి వదిలిపెట్టారు. ఈ ఈవెంట్లో నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను, రిలీజ్ తర్వాత ఎక్కువ మాట్లాడతా. అలాగే నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తొడగొట్టాను. మేము తొడలు కొట్టిన, కళ్ళెంబట నీరు పెట్టుకున్న, కర్చీఫులు తడివేసినట్టు ఏడిపించిన, సింపతి కార్డులు వాడిన సినిమాలు ఆడవండి. మంచి కంటెంట్ తీస్తేనే జనాలు థియేటర్కి వచ్చి దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారు. అలాగే ఈ దీపావళికి వస్తున్న అన్ని సినిమాలు ఆడాలి. రేపు రిలీజ్ అవుతున్న 2 సినిమాలు డూడు అండ్ తెలుసు కదా, అలాగే మిత్రమండలి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ దండ గారు. ఎస్, అన్ని సినిమాలు ఆడాలి, ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మనకి RX100 లాంటి సినిమాని, అలాగే SR కళ్యాణ మండపం, వినరో భాగ్యము, విష్ణు కథ, కిష్కిందపురి లాంటి సినిమాల్ని అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్, ఆల్సో లిరిక్ రైటర్ సురేంద్ర కృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జగన్ గారు. కిరణ్ గారు, మీకు ఒకటి చెప్పేది మర్చిపోయాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ పోస్టర్ని ఫాలో అవుతున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా 2 తెలుగు రాష్ట్రాల్లో యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఎలా చేశారో అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఆల్ ఓవర్ మొత్తం నడుస్తూ ఉంది. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. చేతన్ భరద్వాజ్ గారు. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ చాలా పాజిటివ్ వైబ్స్. కిష్కిందపురి, మొన్న లాంచ్ అయిన కిష్కిందపురి కూడా మీరు అందరూ ఇంత ఆదరించారు. ఇది కూడా పక్కాగా నేను మా టీం అందరం 100% కాన్ఫిడెంట్. మీ అందరికీ 100% నచ్చబోతుంది మూవీ. ఎందుకంటే స్కోర్ ఎప్పుడైనా మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ ఓకే మూవీ ముందు స్టార్ట్ అవుతాయి కాబట్టి అదొక రకంగా అనుకోవచ్చు. బట్ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇవి చేస్తున్నప్పుడు స్కోర్ అప్పుడు ఒక పాజిటివ్ ఆరా సినిమాలో లేకపోతే మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి విజువల్ని మ్యూజిక్తో అనేది ఎప్పుడు కన్ఫ్యూజనే ప్రతి ఆర్టిస్ట్కి, మ్యూజిషియన్కి. సో మీ అందరికీ ట్రైలర్ టీజర్లో ఇంత పవర్ఫుల్ మ్యూజిక్ రావడానికి, అంత ఎనర్జీ, పవర్ఫుల్ ఇన్ ద సెన్స్ ఇదేదో ఒక యాక్షన్ అన్నది కాదు, ఫుల్ ఫన్. ప్రతి సెకండ్, ప్రతి 5 నిమిషాలకి మీరు ముందు నవ్వు ఒక సీన్కి నవ్వారంటే నెక్స్ట్ సీన్ అసలు మీరు స్కిప్ అయిపోతారేమో అన్నట్టుగా ఉంటుంది. అంత ఇన్స్టెంట్గా ఉంటాయి కామెడీ డైలాగ్స్ కానీ అండ్ డైరెక్షన్ ఐడియా కానీ ఎవ్రీథింగ్. సో మీ అందరూ 100% ఎగ్జైట్ అవ్వబోతున్నారు. అది నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. డెఫినెట్లీ చూసిన వాళ్ళు 100% మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ మీ ఎవరైనా సోషల్ మీడియా ఈ మధ్యన చాలా మనం ఒక హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఎనీ రివ్యూ ఏదైనా షేర్ చేసుకోవడం చాలా ఈజీ. సో మీ అందరికీ నచ్చితే 10 మందికి కూడా కాదు, ఎంతమందికి వెళ్ళైతే అంతమందికి చెప్పండి. నేను ప్రతి ఈవెంట్లో ఇదేందుకు చెప్తానంటే మన మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. ఎందుకంటే సోషల్ మీడియా పెరిగింది, చాలా ఛానల్స్ వస్తున్నాయి, చాలా మీడియం వస్తుంది. సో మనకు నచ్చినది ఒక 10 మందికి చెప్పడంలో ఒక ప్రోత్సాహమే ఎప్పుడైనా ఒక టెక్నీషియన్కైనా ఒక ప్రొడ్యూసర్కి మెయిన్గా
అంత డబ్బులు పెట్టి తీస్తున్న ఒక ప్రొడ్యూసర్కి ఒక భరోసా మీరందరూ ఇస్తేనే ధైర్యం. ఇంకొక సినిమా అంత ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా ఖర్చు పెట్టి ఒక మంచి ఇంకొక కొత్త జీవితాలు చాలామంది క్రియేట్ చేస్తారు. సో మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తూ వస్తారు. ఒక మూవీని ఆడియన్స్ వరకు పట్టుకెళ్ళడానికి మీ అందరి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి సినిమాకి నా వర్క్ అవ్వచ్చు, లేకపోతే అసలు ఎవరైనా ఏ టెక్నికల్ వర్క్ అయినా రీచ్ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ అవసరం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఈవెంట్ చూస్తున్న ఆడియన్స్కి 100% షూర్గా మీ అందరికీ నచ్చుతుంది. మర్చిపోకుండా మీరు నచ్చితే 10 మందికి చెప్పండి. ఇది మొత్తం ఒక ఫ్రెష్ టీమ్, ప్రతి ఒక్కళ్ళు చాలా ప్యాషనెట్గా చేసిన అటెంప్ట్ ఇది. ఇది ఒక ఎత్తు. అండ్ ఇప్పుడు జనరల్గా మ్యూజిక్ చేయడం అంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక టెక్నీషియన్ని నమ్మడం ఇంపార్టెంట్. టెక్నీషియన్ ఎలా చేయగలుగుతారు, ఒక జీవితం మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మూవీకి. అది మూవీ ఎలా ఉండబోతుందో కూడా డిఫైన్ చేసే అంత పవర్ఫుల్ క్రాఫ్ట్ అది. సో అలాంటి క్రాఫ్ట్ని నమ్మడం అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ చాలా వాళ్ళ జీవితం అంతా పెట్టినట్టే, స్టేక్లో పెట్టినట్టే. మ్యూజిక్ డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారు, సో నా జీవితం ఎలా ఉండబోతోంది అని. సో అంత నమ్మిన నాని గారికి, నా వర్క్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అతనికి నిజంగా థ్యాంక్ యూ. మీరు చాలా హైట్స్ రీచ్ అవ్వబోతున్నారు మీరు. ఎందుకంటే ఇది నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడే ఫుల్ ఫన్, ఎంజాయ్ చేస్తూ చేశాను మ్యూజిక్. అండ్ ఇది ఫస్ట్ నాకు కిరణ్ గారు నాని గారిని పరిచయం చేసినప్పుడు అతను వచ్చి చూసి నాకు స్టోరీ చెప్పినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇంత నమ్మకం ఎప్పుడు నాకు కిరణ్ గారికి ఎప్పుడు మేము చేస్తున్న ప్రతి మూవీలో ఒక ఎమోషన్ ఉంటుంది. ప్రతి ఎమోషన్ సాంగ్స్ అవ్వచ్చు, మీ అందరికీ ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ వినరో భాగ్యం విష్ణు కదా, అండ్ ఈ సాంగ్స్ కే ర్యాంప్ సాంగ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పాజిటివ్ ఆరా ఉండాలంటే కొలాబరేషన్ అంటే ఎప్పుడు ఒక పాజిటివ్ ఆరా. సో నా మీద అంత పాజిటివ్ ఆరా ఉండడం కిరణ్ గారు. సో ఇది ఎప్పటికీ ఇదే కంటిన్యూ అవ్వాలి. ఎప్పటికీ మనం మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. చాలా హైట్స్. ఎంత కిరణ్ గారు ఇందాక చెప్తున్నట్టు ఒక నమ్మకం, ఒకళ్ళ మీద నమ్మకం పెడితే ఒకళ్ళ నమ్మినా లేకపోతే ఒకళ్ళ మీద ఇష్టం ఉన్నా కూడా ఎప్పుడు పుష్ చేయడానికి చూస్తూ ఉంటారు. అంతకన్నా గొప్ప క్వాలిటీ నాకు తెలిసి ఈ కాలంలో ఉండాలి ప్రతి వ్యక్తికి. అదే రకంగా ఇప్పుడు ఇంత చెప్పాను నేను. ఇప్పుడు ఒక డైరెక్టర్ నమ్మి ఒక టెక్నీషియన్ వర్క్ని మీద ట్రస్ట్తో ప్రొడ్యూసర్ దగ్గర పట్టుకువెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు జనరల్గా మూవీ ఈ మధ్యకాలం చూస్తున్నాం ఎంత కష్టంగా ఉంటుందో. ఒక మూవీని బయటకు పట్టుకువెళ్ళి దాన్ని అంత సక్సెస్ఫుల్గా ప్రజెంట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అలాంటి టాస్క్కి ఒక చీఫ్ టెక్నీషియన్, మ్యూజిక్ అంటే వన్ ఆఫ్ ద చీఫ్ టెక్నీషియన్స్ నమ్మి నాకు ఇంత నమ్మకం పెట్టి నా మీద ఒక కాన్ఫిడెన్స్తో ఎప్పుడూ ప్రోత్సహిస్తూ రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు నమ్మారు నన్ను నిజంగా. అండ్ ఎప్పుడు నన్ను నమ్మినప్పుడు నేను ఎంత బెస్ట్ చేయాలి అని ఒక రెస్పాన్సిబిలిటీతో ఎప్పుడూ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఇదే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. అండ్ నేను ఇంత చేయడానికి ఒక మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనకి సినిమాకి. దానికి రీజన్ అయినా నేను ఒక్కడనే కాదు, నా మ్యూజిక్ టీమ్, సింగర్స్ నుండి, లిరిక్ రైటర్స్ నుండి, అండ్ ప్రోగ్రామర్స్ అండ్ లైవ్ టెక్నీషియన్స్, లైవ్ మ్యూజిషియన్స్, ఎవ్రీవన్ పేరున ప్రతి ఒక్కళ్ళకి టైం చాలా అయిపోతుంది, లేట్ అయిపోయింది ఆల్రెడీ అని నేను చెప్పట్లేదు. నేను సోషల్ మీడియాలో కూడా వాళ్ళకి ఎప్పుడు ప్రజెంట్ చేస్తాను, వాళ్ళందరి పేర్లు చెప్తాను. వాళ్ళు లేకపోతే నేను లేను. అండ్ సాంగ్స్ పాడిన సాహితీ చాగంటి గారు, కపిలన్ అండ్ సాయి చరణ్, ధనుంజయ్, అండ్ నేను కూడా ఒక సాంగ్ పాడాను. మీ అందరూ ప్రతి పాటనే ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సింగర్స్ అందరి సపోర్ట్. అలాగే సురేంద్ర కృష్ణ గారు, భాస్కర్ భట్ల గారు, విశ్వనాథ్, మీ ముగ్గురు చాలా ఎంతో ఇష్టపడి కష్టపడి ఒక కొలాబరేటివ్గా ఇంత మంచి పాటలు ఇంత రీచ్ అవ్వడానికి చాలా సపోర్ట్ చేశారు. మీ అందరిని ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ నా టెక్నీషియన్స్, మ్యూజిక్ టెక్నీషియన్స్ విశాల్ భరద్వాజ్, నితిన్ జోన్స్, సిద్ధు అండ్ హరిహరన్, మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఎప్పటి నుంచో కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మూవీ పక్కా హిట్ అవుతుంది. అండ్ హిట్ అయ్యాక ఇంకా బెటర్గా నేను ఇంకా మాట్లాడతాను. ఎందుకంటే మీ అందరికీ మాటల కన్నా మేము చేస్తున్న శబ్దం డెఫినెట్లీ థియేటర్లో మీ ఫన్నే, మీరు ఎంజాయ్ చేస్తున్న ఫన్నే. అండ్ ఇంతవరకు ఎప్పుడు నేను చెప్తున్నట్టే నన్ను నమ్మి నాకు ఇంతవరకు ప్రతి సినిమాకి ఆపర్చునిటీ ఇస్తున్న ప్రతి డైరెక్టర్కి, ప్రతి ప్రొడ్యూసర్కి అండ్ ఆడియన్స్కి, మీడియాకి ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, ఇది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ముందుగా దీపావళి శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ సినిమాలో నేను కేరళ కుట్టి అనే ఒక సాంగు అండ్ టిక్కాల్ టిక్కాల్ డమ్మాల్ డమ్మాల్ అనే సాంగ్ రాశాను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎందుకని ఇది సినిమా ఎలాగా సక్సెస్ చేస్తారు మీరు ఖచ్చితంగాను. ఈ సినిమా ప్రత్యేకించి థియేటర్లో చూడమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. కారణం ఏంటంటే దుఃఖం షేర్ చేసుకుంటే తగ్గిపోతుంది, కానీ సేమ్ టైం సంతోషం 10 మందితో కూర్చుంటే 100 రెట్లు అవుతుంది. మీరు ఒక్కళ్ళే కూర్చుని ఎలాగ ఏదో ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని చూసుకుని నవ్వుకుంటే ఉండేదానికి ఈ సినిమా థియేటర్లో చూసేదానికి దీపావళి మీ గుండెల్లో జరుగుతుంది. ఐ ప్రామిస్. అంత మంచి సినిమా ఇది. అంటే మీరు మీ కుటుంబ సభ్యులతో వెళ్ళిపోండి. ఇట్స్ ఎ గ్యారంటీ వర్డ్ అనమాట. వెళ్ళి ఇది చెప్తున్నారు అసలు యూత్ఫుల్ సినిమా, అందరూ యూత్ మాత్రం నో నో నో. వాళ్ళు ఏంటంటే రివీల్ చేయలేదు ఆ ఫ్యాక్టర్. ఏదైతే ఫ్యామిలీ ఎమోషన్ అనేది ఉందో అది చాలా సర్ప్రైజింగ్. ఈ సినిమా చూసి నవ్వని వాళ్ళు మనిషి కాదు, కంట తడి పెట్టిన వాడు కూడా మనిషి కాదు. అంత బాగుంటుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా నానికి చాలా మంచి పేరు తీసుకురావాలని చెప్పాను కదా. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. తర్వాత మాట్లాడతాను ఎందుకనేది. నానికి నాకు ఉన్న రిలేషన్ అటువంటిది. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ గారు, చాలా తక్కువ టైంలో ఇంపాక్ట్ఫుల్ డెసిషన్స్ తీసుకోగలరు ఆయన. సో సార్, ఆల్ ద బెస్ట్ సార్. మీరు సినిమా ఇండస్ట్రీలో ఇలాగే చాలా గొప్పగా చేసుకుంటూ మీ కెరీర్ కూడా ర్యాంప్ అవ్వాలని వీఆర్ ఆల్ విషింగ్ యూ. అండ్ కిరణ్ గారు, డియర్ కిరణ్ గారు, మీ విత్తనం మీరు నాటుకున్నారు, మీ నీరు మీరు పోసుకున్నారు. అఫ్కోర్స్ మీ వెల్ విషర్స్ ఉన్నారు కొద్దిగా. మిమ్మల్ని మీరు సేద్యం చేసుకుని మీరే రైతయ్యి మీరే వ్యవసాయ ఫలాన్ని ఇస్తున్నారు. మీ కెరీర్ జీవితంలో చాలామందికి ఆదర్శం. ఇక్కడున్న కుర్రోళ్ళకి, రేపు ఎక్కడో ఉన్న కుర్రోళ్ళకి చాలామందికి మీరు ఆదర్శం అండి. అండ్ ఈ టీం నాకు చాలామంది, కొంతమంది తెలుసు, రైటర్ రవి, వీళ్ళందరూ, అందరికీ ఆల్ ద బెస్ట్. టీమ్ వన్ అండ్ ఓన్లీ. ఎవరి పేరు ఏమైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. అండ్ చైతన్ భరద్వాజ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. మీ అందరికీ RX 100లో పిల్లర ఆ పాట గుర్తుండి ఉంటుంది. అలాంటి సినిమా ఇచ్చిన ఆయన కిరణ్ గారితో ఇది హ్యాట్రిక్ చేయబోతున్నారు. అలాంటి చేస్తారు హ్యాట్రిక్ మీరు, ఇప్పుడు హ్యాట్రిక్ చేయబోతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. మీరు ఒకటే, థియేటర్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే నవ్వు 40 రెట్లు అవుతుంది. కాబట్టి సినిమా థియేటర్లో వాచ్ చేయండి. నాన్ స్టాప్. నాకు తెలుసుండి కొన్ని డైలాగులు అయితే మీరు వినలేరేమో, అంత ఈ డైలాగ్ మిస్ అయిపోతున్నామేమో అనిపించేలోపు ఇంకో డైలాగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎంజాయ్ చేయండి థియేటర్లో. దీపావళి మీ గుండెల్లో, మీ కుటుంబాల్లో ఎప్పటికీ ఆనందం ఇవ్వాలని, ఈ దీపావళి పెద్ద హిట్, కిరణ్ గారికి పెద్ద హిట్ పడాలని, రాజేష్ గారికి చాలా పెద్ద హిట్ పడాలని, మా నాని కెరియర్. నాని, ఒకటే రిక్వెస్ట్, ఒకటే సూచన, నీకు రిక్వెస్ట్ చేయగా సూచన, ఇలాగే అందరూ నేను చాలామంది పొగుడతారు, రేపొద్దున చాలా గొప్పడు అవుతావు, పెద్ద డైరెక్టర్ అవుతావు. అడుగులు ఆకాశం మీద ఉంచు, ఆలోచనలు అడుగులు నేల మీద ఉంచు, ఆలోచనలు ఆకాశంలో ఉంచు, ఎక్కడికో వెళ్తావు. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు, మీకు కూడా హ్యాపీ దీపావళి. అలాగే ఇంకో లిరిక్ రైటర్ విశ్వనాథ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను కొంతమందిని మర్చిపోయానండి. విజువల్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడే మ్యూజిక్ బాగుంటుంది. దీనికి సతీష్ గారు అవుట్ స్టాండింగ్ వర్క్ అండి మీది. అప్పటికీ మర్చిపోలేను మీ అందరి వర్క్. అండ్ చోటా గారు, యాక్చువల్లీ చోటా గారు స్కోర్ చివరి వరకు ఒక బ్రదర్ లాగా చివరి వరకు ప్రతి ఎలిమెంట్ ఇలా మేము ఇద్దరం కూర్చుంటూ అక్కడ మ్యూజిక్ స్కోర్ డీటెయిల్స్ అవుతున్నప్పుడు అది చాలా చాలా ఒక ధైర్యం ఇచ్చింది. సరదాగా చేసుకున్నాం మొత్తం స్కోర్ ప్రాసెస్. అండ్ సతీష్ గారు, డిటిఎస్ సతీష్ గారు చాలా ఇష్టపడి చేశారు. ఒక మ్యూజిక్ థియేటర్లో వినబడుతోందంటే డిటిఎస్ ఇంజనీర్ రోల్ చాలా పెద్దది. ఒక సౌండ్ మిక్సింగ్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ క్లియర్గా మీ అందరికీ వినబడాలి, పడిన కష్టం అంతా. అండ్ ఇది ఆదిత్యలో లాంచ్ అవుతుంది, ఆదిత్య మ్యూజిక్తో. అండ్ నాకు మొదటి నుంచి నాది బుజ్జి బంగారం కానీ అండ్ చాలా మన్మధుడు ప్రతిదీ మీ అందరికీ దగ్గరగా పట్టుకువెళ్ళారు ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. మీ అందరికీ నా గురించి తెలిసిన మర్చిపోతూ ఉంటా చాలా థింగ్స్ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈశ్వర సమానమైన ఈ వేదికకి ముందు ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన మా సినీ పెద్దలకి, మా ప్రొడ్యూసర్ గారికి, మా హీరో కిరణ్ అబ్బవరం గారికి, మా డైరెక్టర్ నాని గారికి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చైతన్యకి, ఇక్కడ వచ్చిన సినీ అభిమానులకి, మా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే కిష్కింధపురి తరువాత
నేను చైతన్య సంగీత దర్శకత్వంలో చేస్తున్న ఇంకొక సినిమా ఇది. అందులో మంచి హిట్లు పడ్డాయి. అలాగే ఇందులో ఆర్ఆర్ కోసం నాకు ఒక పాట రాయించే అవకాశం ఇచ్చాడు చైతన్య. సో ఆర్ఆర్ రాసే ముందు నాకు ఒక సీన్ చూపించాడు. అందులో కిరణాపురం గారి మాస్ అప్పీల్ చూశాను. ఏదైనా మంచిది రాయాలి అనిపించింది. ఒక అరగంట టైం అడిగాను, రాశాను. సార్ మీ అవి ఒక్కసారి పాడుతాను ఆ పాట. ఓకే. ఆడికి జర్రంత చిరేమ బుర్రెక్కితే, అర్రె సొర్రకి ఎర్రచ్చి కిర్రెక్కితే, ఇక జొర్రాలు బుర్రకి గిర్రెక్కితే జర దారంత చొరకలే లే అన్న కొట్టుడు బల్లే ఆ దంచుడు బల్లే వా చెల్లికి చెల్లే ఎక్కడి తగ్గని లక్కేలే దెబ్బకు దెబ్బే ఆ జబ్బకు జబ్బే ఈడి బాధుడు చూస్తే తొక్కుడు పచ్చల్లే ఊరగద్దకి చిక్కిన పెట్టకు మళ్ళీ దా పెట్టి మట్టే నాటు ఎద్దుకు పుట్టిన కొమ్ముకు మళ్ళీ ఢీ కొట్టి ఎత్తే అరే దొరికినోడు బకరా మరి ఉరికిపోతే దసరా అరే చెరుకు గడ్డను విరిచినట్టు దడ గడలిగా. యాక్చువల్లీ నేను కిరణాపురం గారిని ఎప్పుడు క్లాస్ అప్పీల్లో చూశాను. ఒకసారి అది ఆమె నాకు చైతన్య చూపించాడు. ఏం రాయలు అనుకుంటే మీ మాస్ అప్పీలు, మీ ఆ ట్రైలరు, మళ్ళీ నేను సినిమా కూడా చూశాను సార్, చాలా బాగుంది. అంటే ఇంతమంది చెప్పారు, నేను చెప్తే కరెక్ట్ కాదు, మీరు చూస్తారు. సినిమా భారీ హిట్. యాక్చువల్లీ అందరూ డేట్ 20 కాదు, దీపావళి 18 జరుపుకోండి, ఎంజాయ్. థ్యాంక్ యూ. అలాగే ఒక్క నిమిషం, చైతన్య నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు, థ్యాంక్ యూ సురేంద్ర గారు, థ్యాంక్ యూ చైతన్య భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యి మంచి హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి మా డైరెక్టర్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. లెట్స్ హావ్ ఎన్ ఏవి ప్లీజ్ ఆన్ జేమ్స్ నాని గారు. జేమ్స్ నాని గారు పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ഒരു പ്രാവശ്യം സ്റ്റേജിലേക്ക് വരണേ പ്ലീസ്. ജെയിംസ് നാനി ചേട്ടാ പ്ലീസ് കം ഓൺ സ്റ്റേജ്. వేస్తా. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఇక్కడ నిల్చుకొని మాట్లాడటం. కొంచెం ధైర్యం తెచ్చుకొని గట్టిగానే మాడతాను. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది మా పేరెంట్స్ అండి, మా అమ్మ నాన్న. వాళ్ళు లేకపోతే ఇక్కడ లేను. వాళ్ళు మా పేరెంట్స్ అయినందుకు నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత ప్రొడక్షన్ గురించి మాట్లాడాలి. ఈరోజు ఈ సినిమాలో ఉందంటే డెఫినెట్లీ రాజేష్ గారి సపోర్టే. 5:30 అయిందంటే కాళ్ళు చేతులు వణుకుతుంటాయి, ఫోన్ ఎప్పుడు వస్తుందా. రాజేష్ గారు 7కి షార్ట్ పడలేదేంటి, ఇంకా పడలేదేంటి అని చెప్పి, సార్ మీరు అలా చెప్పడం వల్లే సినిమా ఎంత బాగా వచ్చింది అంత అలట్టుకున్నాం. మీరు దగ్గరుండి మాకు ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పడం వల్లే సినిమా ఈరోజు ఇంత ప్రాపర్గా చేయగలం. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈ విజన్ ఉందో దాంట్లో 50% మీకు ఉంటుంది సార్. దాంట్లో చెప్తాను, శివ గారు మీరు ఎంత సైలెంట్గా ఉంటారో మిమ్మల్ని చూస్తుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే పక్కన రాజేష్ గారు ఉంటారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రతిసారి చెప్పేది ఎప్పుడు చెప్తున్నాను, నా కెరీర్ ఉన్నంత వరకు నాకు గుర్తుండిపోయే బ్యానర్ హాస్య. ఎందుకంటే నా డెబ్యూ డైరెక్టర్కి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా డిఓపి సతీష్ గారు, మేమిద్దరం చాలా జర్నీ చేసాం. ఒక 1 year మా ఇంట్లో కూర్చొని సిట్టింగ్ వేస్తూ మాట్లాడుకున్న విజువల్స్ ఇవన్నీ. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. 47 daysలో సినిమా ఏంటంటే అది మీరు చూపించిన టైం అవ్వచ్చు, మీరు చేసిన ఫాస్ట్నెస్ అవ్వచ్చు. అలా ఎవరు పరిగెత్తారు సార్, మీరు పరిగెత్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆ సినిమా తీసి ఎడిట్ రూమ్కి వస్తుందండి. ఆ ఎడిట్ రూమ్కి వచ్చే లోపల చిన్న ఆర్ట్ ఏదైతే ఉందో, బ్రహ్మగారు కేరళలో మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేండి సార్. అండ్ లొకేషన్లో కూడా మీరు ఎక్కడున్నా కానీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమ్మా అని. ఇంక ఎడిట్కి వచ్చిన తర్వాత ఏదేదో ఉంది, ఎట్ట ఉంది, 47 daysలో తీసేసాం కదా సినిమా. సార్ ఏం చేద్దాం సార్ అంటే ఆయన కట్ చేసిన ఆ వైపు చూస్తాడు, ప్లెయిన్ ఎక్స్ప్రెషన్. మళ్ళీ ఆయన ఓకే అని చెప్పి అడిగి తిరుగుతారు. నేను ఎగ్జైట్ అయిన తర్వాత ఆయన వైపు చూస్తాను, ఆయనకు ఒక ప్లెయిన్ ఎక్స్ప్రెషన్. ఆయన నచ్చింది, నాకు నచ్చింది, నాకు నచ్చింది, ఆయన నచ్చదు. కొన్నాళ్ళకి ఏమైపోయింది, తిట్టుకోవడం అయిపోయాం. మీరు ఎలా సార్ ఇన్ని సినిమాలు ఎడిట్ చేశారంటే, నువ్వు ఎలా సినిమా డైరెక్ట్ చేశాను అనే లెవెల్కి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కట్, మీరు ఉన్నారు కాబట్టి 2 గంటల 20 నిమిషాల్లో సినిమా కట్ అయింది. అండ్ కెరీర్ ఉన్నంత వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి, మా చేతన్ గారు. సార్ ఆర్ఆర్ చితక్కొట్టేశారు. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్పండి. పాటలు బాగాలేవని కాదు, ఆర్ఆర్ మైండ్లో తిరుగుతుంది. మొన్నే మిక్సింగ్లో సినిమా కంప్లీట్ చేశాం కాబట్టి యువర్ ద బెస్ట్ సార్. అండ్ రవి గారు లొకేషన్లో ఉన్నప్పుడల్లా ఏ చిన్న థింగ్ వచ్చినా పేపర్ పెట్టుకుని తిరుగుతుంటాడు. ప్యాడ్ మ్యాన్ అనేటోళ్ళు రవి గారిని.
బట్ ఎంతమంది ఎన్ని కామెంట్ చేసినా కానీ రవి గారు ఎప్పుడు ఇచ్చేయలేదు, అడిగిన ప్రతిసారి రాస్తూనే ఉన్నారు. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఏంది పక్కన పెట్టేస్తే 47 డేస్లో సినిమా కంప్లీట్ అయిందంటే వాళ్ళు వర్క్ చేయడం వల్లే అయింది. థ్యాంక్ యూ సో మచ్ బుచ్చి, సంధ్య, నాయుడన్న, జగదీష్ గారు అండ్ ఆదర్శ్, స్వామి, వీళ్ళందరూ లేకపోతే ఈరోజు సినిమా అంత ఫాస్ట్గా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చావనన్న, నేను ఎప్పటికీ మర్చిపోలేను. చావనన్న ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి హాస్యాకి వచ్చినంత వరకు ఆయన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ చావనన్న. అండ్ అప్పాజీ మావ, ఓకే మావకు ఒకసారి ఎయ్, రెండోసారి ఎయ్, మూడోసారి ఎయ్. అండ్ మా సురేంద్ర కృష్ణ గారు సార్ నా సినిమాలో 2 పాటలు రాశారు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియక తిరుగుతుంటే ఫస్ట్ నన్ను పిలిచి నెలకు 10,000 ఇస్తాను, నా దగ్గర పని చేస్తావా అన్నారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాను సార్. ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. యువర్ లైక్ మై ఫాదర్. థ్యాంక్ యూ సార్. అండ్ సినిమాలో ఎంత క్రూషియల్ రోలో, హీరోకి అంత హీరోయిన్ ఎంత క్రూషియల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ యుక్తిజీ, చింపేశారు. మీకు తెలుగు అర్థమవుతలేదు, తెలియదు పాట్ ది ఓయి బోల్ రావు అమ్మాయి. అండ్ విమలా మ్యామ్ చిన్న రోల్ అయినా మీరు చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అజయ్ అన్న ఇక్కడ లేరు, అజయ్ అన్నకి థ్యాంక్ యూ. కామ్న గారు ఇప్పుడు లేరు, మేడంకి థ్యాంక్ యూ. నరేష్ సార్, నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ది లవర్ బాయ్ నరేష్ సార్ అవుతారేమో సార్. మీరు వేసే స్టెప్స్, మీ థింగ్ అండ్ చాలాసేపు మాడేస్తాం. రేపు థియేటర్లో సర్ప్రైజ్ నరేష్ గారిది. సెకండ్ హాఫ్లో బ్లాస్ట్ అయిపోద్ది ఒక ఎపిసోడ్, అది డెఫినెట్లీ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ సార్. సాయి కుమార్ గారు యాక్ట్ చేశారు, ఆలీ గారు యాక్ట్ చేశారు అండ్ మురళీధర్ గౌడ్ గారు ఇందాక వెళ్ళారు, వీళ్ళందరూ యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రోమోనా, ఈ ప్రోమోస్ అన్ని ఇవాళ ఉన్నామంటే నువ్వు డే అండ్ నైట్ కూర్చొని కట్ చేయడం వల్లే. శ్రీనివాస్ రెడ్డి సార్ హాయ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ శ్రేయస్ మీడియాకి థ్యాంక్స్ అండ్ #, మీడియాకి థ్యాంక్స్. మీ సపోర్ట్ ఎప్పుడు వాట్సాప్ గ్రూప్లో టంగ్ అని పడుతూనే ఉంటాయి. అండ్ ఒక్క ఆఫీస్ ముందు నిల్చుకొని అలా ఒక హీరోని చూస్తూ బాల్కనీ చెయ్యి ఊపుతాడేమో వెళ్ళి కట్ చెప్దాం అనే డే నుంచి ఆఫీస్ గేట్లోకి అలో వచ్చింది. కట్ చెప్పాను, కథ ఓకే అయిపోయింది. డ్రీమ్ అండి, ఇప్పటికీ డ్రీమే. సినిమా చేసేసాము, షూటింగ్ కూడా అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఒక బాండింగ్ బిల్డ్ అయింది. ఆ బాండింగ్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి నాని డిస్టర్బ్ చేశాను అనేటోళ్ళు. అన్న మీరు డిస్టర్బ్ చేయడం ఏంటన్నా అనుకున్నాను. దాని తర్వాత ఒక 11కి ఫోన్ వచ్చేది, నన్ను పడుకున్నామని. లేదని చెప్పండి అన్న అనేటోడిని. దాని తర్వాత 12కి ఫోన్ వచ్చేది, ఎందుకు నేను ఇప్పుడు ఫోన్ చేస్తున్నానంటే ఫీలింగ్ వచ్చింది. పొద్దున్న లేచినప్పటి నుంచి కిరణ్ అన్న ఫోన్, ఇప్పుడు ప్రమోషన్స్లో ఉన్నా కానీ ఫోన్ చేసి ఇదయిందా అదయిందా అలా అయిందా ఇలా అయిందని ఫోన్ చేస్తుంటే సో గ్లాడ్ అన్న. ఒక హీరోగా మీరు ఏదైతే ఫాలోఅప్ చేసి ప్రమోషన్స్ థింక్ అవ్వచ్చు, క్వాలిటీ థింక్ అవ్వచ్చు, ఇది అయ్యింది అదే అని చెక్ చేయడం కలిసి ఎవరు ఉండరు. అది డెఫినెట్లీ ఇన్వాల్వ్మెంట్ కాదండి, సినిమా మీద ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబుల్ ఉన్న ఏకైక హీరో కిరణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అన్న. అండ్ లొకేషన్లో ఏదైతే సపోర్ట్ ఉందో, ఎక్కువ చిన్న ప్యానిక్ ఇన్సిడెంట్ వచ్చినా భుజం మీద చేసి నేను ఉన్నా నువ్వు కానీ అనేటోళ్ళు, ఆ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనన్నా. అండ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఒక క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అది మామూలు విషయం కాదు. ఒక యాక్టర్ అలా ట్రాన్స్ఫర్ అవ్వడం అండ్ అందరూ అదిదే చేయించాను, నేను ఏమీ చేపించలేదు, జస్ట్ కథ రాశాను అంతే. మొత్తం కిరణ్ చేశాడు, ఆ క్యారెక్టర్ని అంతా ఓన్ చేసుకున్నాడు. అండ్ ఇంతకు మించి ఎక్కువ మాట్లాడినా రేపు పొద్దున October 18న స్క్రీన్లు మాట్లాడతాయి. కిరణ్ చూస్తున్నప్పుడు స్క్రీన్లు చినిగిపోతాయి. ఒక డైరెక్టర్గా డెబ్యూగా మాట్లాడకూడదేమో, బట్ చెప్తున్నాను డెఫినెట్లీ స్క్రీన్లు చినిగిపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఊరిలో ఒక నేల టికెట్లో కూర్చొని సినిమా చూసే దగ్గర నుంచి, ఒక్క బాలకనికి వచ్చే సినిమా చూసే దగ్గర నుంచి ఈరోజు నా సినిమాని ఒక మిక్సింగ్ రేట్లో సినిమా చూసే పొజిషన్కి వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్స్ని చేసేసామో లేదంటే రాసేసామో పక్కన పెట్టేసి సినిమా చూసేటప్పుడు ఒక సినిమా అర్థం అవుతుంది కదా. కొన్ని ఇన్సిడెంట్స్ అన్నా పగిలిపోయింది సినిమా. యాజ్ అ డైరెక్టర్గా చెప్తున్నాను, పగిలిపోయింది సినిమా. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, సినిమా అదిరిపోయింది. October 18న దివాళీ బ్లాస్ట్లు అయిపోతాయి. నాకు తెలియదు రివ్యూ రైటర్లు అది ఇది మీమర్స్ ఏవైతే ఉన్నారో ప్రశాంతంగా రండి, సినిమా ఎంజాయ్ చేయండి. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఒక మెసేజ్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఒక హై రేటింగ్ ఇస్తారని నమ్మకం నాకుంది. ఎందుకంటే మీరు ఫన్ కోరుకుంటున్నారు, ఫన్తో పాటు ఒక కథ కూడా ఇస్తున్నాం ఆ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, విషింగ్ యూ సూపర్ సక్సెస్. అండ్ ఇప్పుడు మనం కే ర్యాంప్ ట్రైలర్ చూసాము, కే ర్యాంప్ డీజే మిక్స్ కూడా అదిరిపోయింది. ఒక్కసారి చూసేద్దాము. లెట్స్ హావ్ ద డీజే మిక్స్ ప్లీజ్.
హెవీ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అక్టోబర్ 18th అని మనకి ఇది చూస్తే అర్థమైపోతుంది. నాకు తెలిసి అయితే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకి ఇలాంటి ఒక డీజే మిక్స్ ట్రైలర్ కొట్టించలేదు. సింప్లీ సూపర్. ఇక ఆలస్యం చేయకుండా అందరినీ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ముందుగా ప్రొడ్యూసర్స్ ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజేష్ దండ గారు అండ్ అలాగే శివ బొమ్మప్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బ్రహ్మకడ్లి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. చోటా కే ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సతీష్ రెడ్డి గారు ఆ డిఓపి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జేమ్స్ నాని గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. చైతన్య భరద్వాజ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే రైటర్ రవీంద్ర రాజా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. విమలారామన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మన వర్సటైల్ యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అటు హీరోగాను సినిమాలు చేస్తారు, ఇలా క్యారెక్టర్ రోల్స్ లోనూ మనకు కనిపిస్తూ ఉంటారు. మంచి కామెడీతో కడుపుబ్బా నవ్వించేటువంటి మా శ్రీనివాస్ రెడ్డి గారు కొంచెం ఆలస్యంగా అయినా సరే వచ్చేసారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. అండ్ అసలు ఒక్కొక్క సినిమాలో నరేష్ గారి ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని గంటలు మాట్లాడుకుంటూ ఉంటాము. సామాజిక వర్గమున దానికి ఒక ఉదాహరణ. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో కనిపించబోతున్నాం మా నరేష్ గారు. టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నవరసాలని అలవోకగా పలికించగలిగినటువంటి నటులు మా నరేష్ గారికి చాలా స్వాగతం పలుకుతున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు అవర్ యంగ్ డైనమిక్ ఎనర్జెటిక్ నరేష్ గారు. అలాగే అనన్య ఆకుల టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సీతని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, అలాగే మన హీరో హీరోయిన్లు ఇద్దరిని పిలిచేద్దామా మరి ఇప్పుడు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ యుక్తి తరేజా అండ్ అలాగే వెరీ వెరీ టాలెంటెడ్ కిరణ్ అబ్బవరం గారు. కిరణ్ అబ్బవరం గారికి అలాగే యుక్తి తరేజాకి సూపర్ సక్సెస్ రావాలి ఈ సినిమాతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మలయాళీ కుట్టిగా తను మలయాళం కుట్టిని వెళ్ళి ప్రేమించినటువంటి అబ్బాయిగా మన కిరణ్ అక్టోబర్ 18th కే ర్యాంప్ ఆడించబోతున్నారు. లెట్స్ హావ్ a group picture please. జాను వర్మ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. జగన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నితిన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అందరినీ ఒక స్టెప్ ఆ లైన్ దగ్గరికి రావాల్సిందిగా ప్లీజ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్రోమో రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డైరెక్టర్ సుబ్బు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చంద్రమోహన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే పిఆర్ఓ శ్రీ సురేష్ కొండి గారు ఆల్రెడీ స్టేజ్ మీద ఉన్నారు. ఒక్క నిమిషం ఫోన్ అప్పాజీ గారు అండ్ కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే సయ్యద్ గుల్షన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమా ద్వారా 1,00,000 ఈకో కమర్షియల్ బ్యాగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. జనరలీ ప్లాస్టిక్ కవర్స్ వాడినట్టయితే అది పర్యావరణానికి బోలెడంత హాని కలిగిస్తుంది. కానీ ఈ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బయోడిగ్రేడబుల్. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు అండ్ దట్స్ ది బ్యాగ్. ఈ బ్యాగ్ మీద ఉండేటువంటి స్కానర్లో మీరు స్కాన్ చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సయ్యద్ గుల్షన్ గారు.
1 lakh బ్యాగ్స్ కే ర్యాంప్కి సంబంధించినవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సీజీ సూపర్వైజర్ వీరా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఎవరో లూడో ఆడదామంటున్నారు, తిరిగి ఏమనలేము. అన్న మనం కూడా ట్రై చేస్తే మొన్ననే సిట్టింగ్లో అందరూ ట్రై చేశారు, బాటిల్ వేస్ట్ అయింది కానీ గ్లాస్ నిండలేదు. కే ర్యాంప్ ఆసియా మూవీస్లో మరొక రాజేష్ దండ గారు మీ హిట్ లిస్ట్లో ఇంకో దండలో చేరబోతున్న కే ర్యాంప్ సినిమా అండి. ఆల్ ది బెస్ట్. కిరణ్ అబ్బవరం గారు, మీకు చాలా లవ్ ఉందండి, చాలా లవ్ ఉంది. గ్యారంటీగా మీరు మంచి కంటెంట్తో రండి, మీకు మామూలుగా ఉండదు, ర్యాంపే మీకు అంతా. డైరెక్టర్ గారికి ఫస్ట్ సినిమా కంగ్రాచులేషన్స్. కొంచెం లేట్గా వచ్చే టైం అయిపోతుంది, అవతల అన్నీ మూసేస్తున్నారు కాబట్టి. ఈ సినిమా రేపు థియేటర్లో 18వ తారీఖు రిలీజ్ అవుతుంది. చూసి మా టీంని అందరినీ ఆశీర్వదించండి. ఈ సినిమాలో కూడా నేను పార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కే ర్యాంప్తో పాటు ఎన్ ర్యాంప్ నరేష్ గారు బాగుంది సార్, అంతా ఇరగదీశారు. అందరికీ పేరు పేరున టెక్నీషియన్స్ అందరికీ, ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. నమస్తే. మళ్ళీ కలుద్దాం. 18th సినిమా రిలీజ్ అవ్వగానే ఆ రోజే కలుస్తాం. థ్యాంక్ యూ అండి. വളരെ సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. లేదు తొడలేదు, తొడగొట్టమండి. ఓకే. ఓ నరేష్ గారు, ఎక్స్పెక్టింగ్ అ డైలాగ్ ఫ్రమ్ యూ సార్. చేచి సుమా గారికి చాలా మాట్లాడాలనుంది, కానీ సమయం తక్కువ ఉంది. లఘు ప్రసంగాలు అవసరం. చాలా మాట్లాడతాను. సక్సెస్ మీట్లో చాలా మాట్లాడతాను. విచ్చేసిన 4 దర్శకులకి మా థ్యాంక్స్ అండి. ప్రత్యేకంగా మా సాయిరామ్ అబ్రాసు సామాజిక వర్గమున వర్షన్ 20 నరేష్ చూపించినటువంటి సామాజిక వర్గం దర్శకులకి పేరు పేరున అందరికీ, ఈ కాస్ట్ అందరికండి, పేరు పేరున కాస్ట్ అందరికీ, ప్రత్యేకంగా టెక్నీషియన్స్కి అండి. అది చెప్పదలుచుకున్నాను నేను. సింఫనీ అంటారు ఇంగ్లీష్లో. సింపుల్గా చెప్పాలంటే 4 చక్రాలు ఫార్ములా కారకు చాలా అవసరం. ప్రతి క్రాఫ్ట్ అండి, పేరు పేరున బ్రహ్మకడ్ల గారు, సతీష్ గారు, చేతన్ భరద్వాజ్ గారు, చోటాకర్ ప్రసాద్ గారు, పేరు పేరున రాజారావు, రవీంద్ర. నిజంగా అండి ఒక పోసకు వచ్చినట్టు ఈ సినిమా అండి. అంతకంటే నేను చెప్పను. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అండ్ యునో దిస్ సో మచ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ కిరణ్ అబ్బవరం ఆల్సో. నిజంగా ఎక్సైటెడ్ అండి. ఈ సినిమా ర్యాంప్ ఎక్కించడానికి వచ్చిన ర్యాంపేజ్ జనాలందరికీ ఇక్కడ ఇదే విజిల్స్, ఇదే క్లాప్స్, ఇదే సెలబ్రేషన్స్. ఆన్ 18th October వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. దీని గురించి ఏం చెప్పక్కర్లేదండి. దాని ట్రైలరు, దాని టీజరు, దాని గ్లిమ్సు, ప్రతిదీ దాని గురించి మాట్లాడేసింది. ఇంకా 18th ర్యాంప్ ఎక్కించడమే మనం వెయిటింగ్ అంతే సినిమా గురించి. ఎందుకంటే నేను మాట్లాడను. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ బిగ్ సెలబ్రేషన్ దిస్ ఇయర్. దీపావళి. ఇంకొకసారి చెప్తున్నా, 200 రూపాయలకు కొనే దీపావళి టపాకాయ 2 నిమిషాల్లో పోతుంది. 200తో కొనే కే ర్యాంప్ టికెట్ 2 గంటలు మారుమోగిస్తుంది. టేక్ ఇట్, ఇట్ ఇస్ మై అష్యూరెన్స్. ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ 2 people ప్రత్యేకంగా అండి. అఫ్కోర్స్ యుక్తి ఏంటి ఇందాక అమ్మాయి అనగానే ఏవో ఏంటి, సినిమా చూసిన తర్వాత దరిదాపుల దగ్గర రారు. ఇలాంటి అమ్మాయి కనిపించినా కూడా దగ్గర రారు చెప్తున్నాను మీకు. వార్నింగ్. ఓకే, కంగ్రాచులేషన్, ఆసమ్ పర్ఫార్మెన్స్. అండ్ ప్రత్యేకంగా రాజేష్ దండ అండి. నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు రాజేష్ గారు, పొగడ్తల కోసం కాదు.
తరానికి ఒక ప్రొడ్యూసర్ వస్తాడండి, రామానాయుడు గారి దగ్గర నుంచి. ఈ తరం ప్రొడ్యూసర్ అండి మీరు. రామానాయుడు గారిలా 3-4 తరాలు చూస్తాను నేను ఈ వేదిక మీద చెప్తున్నాను నేను. మీకున్న డెడికేషన్, మీకున్న లవ్ ఫర్ సినిమా, ఫార్ ది యాక్టర్స్, టెక్నీషియన్స్, మీకున్న కెపాసిటీ, యూ విల్ స్టే ఫర్ టైమ్స్ టు కమ్. పాన్ ఇండియా సినిమాలు తీస్తారని నా నమ్మకం అండి. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. శివగారు నవ్వుతూనే ఉంటారు. అక్కడ ఉంది ఆయన రుద్రాక్ష ఎల్లరాయుడు. మంచి ఇద్దరు కలిసి గన్ షాట్ కొట్టబోతున్నారండి. నాని ఇవాళ చూశాను, నిజంగా ఎన్ని కళలు నాని, ఇన్ని దాచి ఎంత సినిమా. ఏమండి ఫైర్ అండి, అతనిలో ఉన్న ఫైర్. నాని, యు ఆర్ గోయింగ్ టు గో పాన్ ఇండియా విత్ ఇన్ 2 years. ఇది జరగబోతుంది నన్ను అడుగు వేది మీద చెప్తున్నాను నేను. దే విల్ కాల్ యూ ఫ్రమ్ బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, ఎవ్రీవుడ్, బట్ వీఆర్ టాలీవుడ్ ఫస్ట్. నిజంగా అండి. ఫైనలీ మై హీరో అండి. మరొక్కసారి నేను చెప్తున్నాను, చెప్పాను ట్రైలర్లో, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, తర్వాత ఇటు కిరణ్. నేను చెప్తున్నానండి, ఎక్కువ చెప్పాను అనుకోవచ్చు వాళ్ళ. అంటే ప్రతి హీరో గొప్పనండి, కానీ హీరోలో ఒక యాక్టర్ ఉంటారు, చాలా తక్కువ ఉంటారు. నాని, కిరణ్, గాడ్ బ్లెస్ యూ. ఆర్ గోయింగ్ టు గ్రో గే హైట్స్, యూ ఆర్ గోయింగ్ టు గో పాన్ ఇండియా. నేను ఎందుకో ఇంత ధైర్యంగా చెప్తున్నాను ఇవాళ. దే ఆర్ గోయింగ్ టు రాకెట్. గాడ్ బ్లెస్. ఆసమ్ వర్కింగ్ విత్ యూ. ఎవ్రీ మూమెంట్ అండి, ఎవ్రీథింగ్. రియలీ కంగ్రాచులేషన్స్. పేరున ఇంక అందరికి చెప్పేసాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ ఆఫ్ టైం. బీ రెడీ అండి. 18th పబ్లిక్ థియేటర్లో వచ్చి కూర్చుంటాం మేమందరం. మీతో పాటు ఇల్లులేస్తాం. కిరణ్ పంచి ఎత్తాడంటే ఇంకా పూర్తి చేయలేదయ్యా. చెప్పే ఉండండి. కిరణ్ పంచెత్తి కట్టాడంటే చెప్పాలి కదా నేను. పంచెత్తి కట్టాడంటే, మన తెలుగు బ్రాండ్ బాటిల్ ఇట్లా పెట్టాడంటే, పాలు పితికినట్టు వాటర్ పితికాడంటే, థియేటర్లో వి వాంట్ టు వాచ్ కే ర్యాంప్ ఆన్ 18th దిస్ మంత్ ఫర్ దీపావళి. నేను 3 సార్లు చెప్తాను. కే, మీరు ర్యాంప్ అనాలి. కే కే కే. గాడ్ బ్లెస్ అండి. వీఆర్ గోయింగ్ టు హిట్ ఇట్. లాస్ట్ చెప్తున్నానండి, 4 సినిమాలు రిలీజ్ అయితే అన్నీ బాగుండాలి కోరుకుంటున్నామండి. అందరూ హీరో మెటీరియలే, కానీ మా హీరో మెటీరియల్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఆన్ దీపావళి. మా డైరెక్టర్ మెటీరియల్, మా ప్రొడ్యూసర్ మెటీరియల్ అండ్ అవర్ హీరోయిన్ మెటీరియల్. లాస్ట్ నా చేత ఒక్క ముక్క కూడా చెప్పించలేదు ట్రైలర్లో. ఎందుకో మీకు అర్థమవుతుంది. మీరు సినిమా చూసిన తర్వాత ఆ రోజు నేనేం మాట్లాడుతానో అర్థమవుతుంది. నేను చేయకూడని పనులని చేయించాను నా చేత. ఆ పనులు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారండి. ప్రతి తరం డైలాగ్ సక్సెస్ మీట్ తర్వాత ఇప్పుడు డైలాగ్ చెప్తే బయటకు దొరికిపోతాం మేము. ఖచ్చితంగా నేను డైలాగ్ చెప్తాను సార్. థ్యాంక్ యూ బ్రదర్స్. గాడ్ బ్లెస్. బిగ్ సక్సెస్ ఫర్ కే ర్యాంప్. థ్యాంక్ యూ. ఒక 2 పేర్లు మర్చిపోయాను, సారీ. నాతో పాటు నా జర్నీలో ఫస్ట్ సినిమా నుంచి ట్రావెల్ అయిన కో ప్రొడ్యూసర్ బాలాజీ గారు, థ్యాంక్ యూ సార్. అలాగే సొమ్ మేడం, నా 1వ సినిమా నుంచి 6వ సినిమా. మేడం డేట్ లేకపోతే ఈవెంట్ అయినా మార్చుకుంటా, కానీ మేడం లేకుండా నేను ఫంక్షన్ చేయను. 5ంటికి వచ్చి ఉంటారు ఇక్కడికి, టైం 10:30 అయింది. అదే ఎనర్జీ, అదే స్మైల్. థ్యాంక్ యూ మేడం. అలాగే శ్రేయ ఈవెంట్స్ వాళ్ళకి, లక్ష్మి గారికి, శ్రేయ ఈవెంట్స్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. నేను విన్నాను, చాలా సంతోషము మీరు నా గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ దండ గారు. యుక్తి రామ్మ, మలయాళ కుట్టిరా. ఏంటి నిన్ను చూస్తే తర్వాత సినిమా తర్వాత భయం వేస్తుంది అంటున్నారు. వీ విల్ గెట్ స్కేర్డ్ ఆఫ్ యూ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిల్మ్. No, I don't think so. People will get scared of me. I think they'll love me more. But I loved the response of the trailer. I mean, we all loved the response of the trailer. And నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను for the release on 18th October. And obviously, I want to thank my entire team that I'm standing on this stage. I cannot be more grateful.
I'm very lucky. I think God has been very kind to me. And my director, Nani, please, thank you so much for writing such a layered character and believing in me and giving it to me. And Rajesh Garu for choosing me for this role. You have an amazing vision. And Naresh Garu, you are such a senior to us. And I only have one big scene with you, unfortunately, but that was amazing. I think people will love that scene. And Kiran, my co-star, how amazing and passionate you are. I mean, people already know that, but Setlo, he made me so comfortable all the time, and he's one of the best actors we have, I think, in this country. And I made a very good friend on set. She is my friend in the movie also. And in real life also, I made a very good friend, Sita. I want to thank everyone on this, like the entire team, even the DOP, Satish Garu. I mean, you have done such a fantastic job. And such a calm and strong-headed person you are. Thank you so much. And our music director, Chetan sir, thank you so much for giving such an amazing music to our film. Thank you so much. Looking forward to work with you. And thank you, Ananya. You are amazing in the film. Looking forward to share screen with you soon again. And yes, I will not take much time. I want to thank media for encouraging me always. From my first film, this is my third film releasing in Telugu after Rangabali and Marco. And everybody has given me so much love, and I think people will love this character. I don't know, my fingers crossed. But yes, thank you so much, and please go to the theaters on October 18th to watch our film, K-Ramp. It is, we have made this film with so much love, so much passion. And yes, thank you so much. థ్యాంక్ యూ సో మచ్ యుక్తి. యుక్తి ఇచ్చింది అందరికీ ముక్తి. ఓకే, ఇప్పుడు మన కిరణ్ గారు మాట్లాడే ముందు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరో వచ్చారు. సో ప్లీజ్ కిరణ్, ప్లీజ్, దిస్ ఇస్ అ స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి చదువుతామమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నేను చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Okay, so it's time to listen to our Kiran Abbavaram. Ready andaru? అయితే స్పీచ్ కన్నా ముందు ఒక్కసారి కిరణ్ గారు ఒక్క డైలాగ్ ఏదైనా చెప్తే బాగుంటుందని మా ఫీలింగ్. ఏమంటారు? ఒక డైలాగ్, ఒక మలయాళం కుట్టిని పడేశారు మీరు సినిమాలో. ఒక డైలాగ్ చెప్తే బాగుంటుంది ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారంతా? ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కీప్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కేరామ్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుమా అక్క, థ్యాంక్ యూ అక్క, ఇంత ఎనర్జీని మళ్ళీ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. స్టేజ్ మీద ఉన్నా అంటే మా వాళ్ళందరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను. ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ మీట్ పెడతాం. చాలామంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడదాం అనుకున్నాను. యాక్చువల్గా ఇంకా టైం కన్స్టెంట్ అంతా టైం అయిపోయింది. అందరి గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను. నేను పెద్దగా మాట్లాడడానికి ఏం లేదండి. ఒక మంచి సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా నవ్వించే ప్రయత్నం కొన్నిసార్లు మనకు అర్థమైపోద్దండి. అరే ఈ సినిమా చేసాం,
ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతవరకు ఆడియన్స్ని మనం కాన్ఫిడెంట్గా థియేటర్కి రమ్మని అడగచ్చు, ఒకవేళ వచ్చిన తర్వాత సినిమా అటు ఇటు అయితే ఏంటి, అది ఇదని కొన్నిసార్లు ఖచ్చితంగా మనకు భయం ఉంటుంది. నేను ఈ సినిమాకి మేము స్టార్ట్ చేసినప్పుడు దీపావళి పండగకి రిలీజ్ చేయాలని మేము ఫిక్స్ అయ్యామండి. ఆ రోజే నాకు తెలుసు ఈ సినిమా ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరితో కలిసి నవ్వుకుండే సినిమా అని చెప్పి. మేము అనుకున్నట్టుగానే, నిజం చెప్పాలంటే మేము అనుకునే దానికన్నా కొంచెం ఎక్కువగా ఈ సినిమా బాగా వచ్చింది. ఖచ్చితంగా రేపు మీరు పండగకి అందరూ పగలబడి నవ్వుతారు. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. చాలా నాకు వీలైనంత ప్రమోట్ చేశాను, నాకు వీలైనంత తిరిగాను, నాకు ఎంతవరకు మీకు రీచ్ అయిందో నాకు తెలియదు. ఫైనల్గా చెప్తున్నానమ్మా, కే ర్యాంప్ సినిమా మీ ఫ్యామిలీ అందరితో కూర్చొని పగలబడి నవ్వుకునే సినిమా. యూ కెన్ ట్రస్ట్ మీ, యూ కెన్ ట్రస్ట్ మై టీమ్. మమ్మల్ని నమ్మండి, సినిమా చాలా బాగా వచ్చింది. హ్యాపీగా థియేటర్లో కూర్చొని కడుపుబ్బా నవ్వుకోండి. మీ దీపావళి పండగ కే ర్యాంప్తో చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది. ఏంటేందు లవ్ యూ టూ తమ్ముడు. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి నుంచి చెప్పేదే, నా వెల్ విషర్స్ అనాలో ఫ్యాన్స్ అనాలో ఏమో నాకు తెలీదు. ఎప్పుడు చూడు ఇదిగో ఎక్కడ కనిపించినా అన్నా అనగానే అదిగో మాకు కరిగిపోతా అంతే, ఇంకా నాకు ఇంకా పిచ్చెక్కిపోద్ది. నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నా, బెటర్మెంట్ అవుతూనే ఉన్నా. ఖచ్చితంగా మీరు మెచ్చే, అరే మా అన్న ఇంత మంచి సినిమా చేశాడురా, మా అన్న ఇలాంటి సినిమా చేశాడురా అని మీరు గర్వంగా చెప్పుకుంటేలా రోజు రోజుకి ఎదుగుతూనే వెళ్తాను. మిమ్మల్ని గర్వంగా ఉంచేలా చేస్తూనే ఉంటాను. ఇట్స్ మై ప్రామిస్. పోయిన దీవాళికి కాతో నాకు చాలా పెద్ద హిట్ ఇచ్చారు. ఈ దీవాళికి కే ర్యాంప్ ఒక్కొక్కడికి థియేటర్లో బుర్రపాడు బుడ్డల జారుడే. చాలామంది ఫ్యాన్స్తో పాటు, అందరూ ఆడియన్స్తో పాటు, అలాగే రివ్యూ రైటర్స్తో పాటు చాలామంది చెప్పారు, కిరణ్ ఏదో మిస్ అవుతుంది చూసుకోమ్మా, కిరణ్ అది బాగాలేదేమో, ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుంటుందేమో, ఇంకొంచెం ఇలా చేస్తే ఇక్కడ బాగుంటుందేమో అని అందరూ చెప్పారు. అందరి సూచనలు తీసుకొని నాకు వీలైనంత బెటర్మెంట్ పర్ఫార్మెన్స్ నేను ఇచ్చాను. అది రేపు మీరు 18 థియేటర్లో చూస్తారు, మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఏంటి తమ్ముడు దగ్గర ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్తున్నాను కదండి, నో వర్డ్స్. నేను మాట్లాడాల్సింది చేయాల్సిందంతా సినిమాలో చేసేసాను. ఒకటే గుర్తుపెట్టుకొని థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు, దిస్ ఫిలిం ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. చాలా ప్లెజెంట్ మైండ్తో, అరే పండగరా 200 రూపాయలు టికెట్ పెట్టి హ్యాపీగా నవ్వుకుందాంరా అని థియేటర్కి వెళ్ళండి. ఖచ్చితంగా మేము నవ్విస్తాం. ఇట్స్ మై ప్రామిస్, ఖచ్చితంగా మేము నవ్విస్తాం. మీరు హ్యాపీగా థియేటర్లో మీరు ఎంజాయ్ చేసి మీ టికెట్ డబ్బులు వేస్ట్ అయినాయనే ఫీలింగ్ అయితే మీకు రాదు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఒక్కసారిగా థియేటర్ లోపలికి వెళ్ళే ముందు, నాకు తెలిసి ఎల్లుండే ఇంకా ఈ సినిమా చేయడానికి కారణం నాకు నీకు తెలుసు ఏం కావాలి ఏంటి అన్నది. ఆ పదంతో ఎండ్ చేస్తా. ఏం నో కలుసుకుందాం థియేటర్లో. చాలా మాట్లాడాల్సి ఉంది, నేను తర్వాత మాట్లాడతాను, సరేనా? మా టీం అందరి గురించి చాలా మాట్లాడాలి. మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పుకుంటూ పోతే అర్ధగంట అవుతుంది. నేను అందరి గురించి చెప్పాలి. సక్సెస్ మీట్లో ఖచ్చితంగా ఈ సినిమా మీరు సక్సెస్ చేస్తారు. సక్సెస్ మీట్లో మాట్లాడతాననే నమ్మకంతో వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఎవరైనా టికెట్ బుక్ చేయాలా వద్దా అనే డౌట్ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నానండి, మీరు కాన్ఫిడెంట్గా టికెట్ అలా నొక్కండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయకపోతే మీరు ఏమన్నా ఓకే, సరేనా? మీరు ఎంజాయ్ చేయబోతున్నారు, హ్యాపీగా మీరు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి సినిమాని. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డైలాగా చెప్పాను. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, October 18th థియేటర్లో కలుద్దాము విత్ కే ర్యాంప్. థ్యాంక్ యూ ఎవ్రీబడి వన్స్ అగైన్. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము టు ఆల్ ఆర్ డైరెక్టర్స్ హూ కేమ్ యాజ్ స్పెషల్ గెస్ట్ టుడే. అండ్ కే ర్యాంప్తో మనం థియేటర్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. శుభరాత్రి. గుడ్ నైట్.